నుంచి మీరు నేను సబ్జెక్ట్ ఏమో తెలుసమ్మా? జాన్సన్ ఎక్కడ పోయి? జాన్ మిస్టర్ జాన్ సబ్జెక్ట్ ఏమో తెలుగులో రాయాల ఇంక నుంచి. అందుకే రక్తపు నిబంధన, బ్లడ్ కవనెంట్, బ్లడ్ కవనెంట్. ఈ రోజు నుంచి మీరు నేను రక్తపు నిబంధన గురించి నేర్చుకోబోతున్నాం. చాలా చాలా ముఖ్యమైన విషయము ఈ రోజు నుంచి మీరు నేను వినబోతున్నాం. దయతో ఏ ఫ్రైడే మిస్ చేయకండి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోకుంటే మీరు రక్తం ద్వారా వచ్చిన ఆనందాన్ని అనుభవించలేరు. రక్తం ఏం చేసింది అనేది మీరు గ్రహించలేరు. మీకు నేను మాటికి చెప్తా ఈ విషయము. ఈ సంఘంలో మనము వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే సంఘం పిల్లలు. సంఘమే కాదు, ఎవరైనా వాక్యానికే ప్రాధాన్యత ఇలా. ఏ క్రైస్తవుడు వాక్యానికి తన జీవితంలో ఫస్ట్ పొజిషన్ ఈడో ఆ వ్యక్తి సంతోషంగా ఉండడం కష్టమ్మా, చాలా కష్టం ఆ వ్యక్తి సంతోషంగా ఉండడం. నాకు ఎప్పుడు ఈ వాక్యం అర్థమయ్యేది కాదు, ఎందుకు దావీదు అంత పెద్ద మాట అన్నాడని. నేను ఈ మధ్య అర్థం చేసుకుంటున్నాను ఎందుకు అన్నాడు ఆ వ్యక్తి అని. దావీదు ఎన్నడే కానీ నాకు రాజ్యాలి, చక్రవర్తిగా చేయి, లేకుంటే ధనం ఏవి కోరలేదు. కానీ దావీదు ఎప్పుడు తన నోటి నిండా ఒక మాట ఉండేది, ఏం తెలుసా? నీ వాక్యము విస్తారమైన మేలిమి బంగారు కంటేనూ కోరదగింది, జుంటి తేనె దారుల కంటేనూ నీ వాక్యము తేనైంది. ఇంకో చోట అంటాడు, నా ఎదుట కొల్లగొట్టిన సొమ్ము పెట్టిన నీ వాక్యము కొల్లగొట్టిన సొమ్ము కంటే నాకు ఇష్టమైంది అంటాడు. అందుకే ఆ వ్యక్తి అంటాడు, ప్లారా నేను ఎన్నడే కానీ నా జీవితంలో ఎండిపోనాను. ఎందుకో తెలుసా? వాక్యాన్ని ప్రేమించేవాడు దావీదు. కీర్తనకాడు అంటాడు, దివా రాత్రులు నన్ను కాపాడుతాండేది, బంగారు వెండి లేకుంటే నా భార్య, నా పిల్లలు, నా రాజ్యము, నేను రాజుని అనలేదు, కానీ నన్ను కాపాడుతాండేది దివా రాత్రులు నీ వాక్యము. నేను ధ్యానిస్తా ఉన్నా, నీ వాక్యం ఏం చేస్తుంది? నన్ను నేను చేయనదంతయు సఫలం చేస్తుంది. నేను వాడిపోక తన కాలమందు ఫలమిచ్చు వృక్షం వలె ఉన్నా. నా జీవితము అనుక్షణము సంతోషంగా ఉండాలంటే దేవుని వాక్యము నా నోట్లో, నా మనసులో, నా హృదయంలో ఉండాలి. వాక్యానికి పక్కకు పోయి నేను ఎప్పుడు నీకు ఎంత విస్తారమైన ధనం ఇచ్చినా, నిన్ను రాష్ట్రపతి చేసిన, నిన్ను ప్రధానమంత్రి చేసిన, మోదీ గారిని ఎక్కడైనా పంపించి నిన్ను తీసిపెట్టి కూర్చోబెట్టినా మేమందరూ కలిసి సంతోషంగా ఉండలేవు. ఈ సృష్టిలో వాక్యంతో బ్రతుకుతాను నేనని నిర్ణయించుకునే వ్యక్తే అనుక్షణము సంతోషంగా ఉండగలడు. ఈవెన్ అనుక్షణం ఆరోగ్యంగా ఉండగలడు. అనుక్షణము ప్రతి దాంట్లో విజయం సాధించగలడు. నేను దేవునికి ఒకే ఒక ప్రార్థన, నా ప్రార్థనలో నేను ఎప్పుడు దేవునికి చెప్తాను, ఏంటంటే, తండ్రి, ఐ డోంట్ నో మీరు ఎంతమంది నేను ఒక్కడే దేవుని అడుగుతా, ప్రభువా నాకు ఒక్క విషయం నుంచి నువ్వు కాపాడు. ఏం విషయం తెలుసా? అజ్ఞానం నుంచి కాపాడు. అదే ప్రార్థన నాది. నేను దయ్యం నుంచి కూడా కాపాడమన్నాను, ఎందుకంటే దయ్యం నా కాళ్ళ కింద ఉందని నాకు తెలుసు. సాతాను నా కాళ్ళ కింద ఉన్నాడు. ప్లరా నా శత్రువు ఎవరైనా ఉన్నారు ఈ సృష్టిలో అంటే, ఐ డోంట్ నో, నా హృదయంలో నాకు ఎవరు చెప్పింది నేను వినలేదు, కానీ ప్రీచర్ చెప్పేది నాకు ఎప్పుడు అనిపించేదేమో, నా బద్ధ శత్రువు, నా ప్రధాన శత్రువు ఎవరంటే ఇగ్నోరెన్స్, పిల్లలు, అజ్ఞానం. నేను దేవునికి ఎప్పుడు చెప్తా, దయతో నాకు ఈ యొక్క ఇగ్నోరెన్స్ నుంచి, అజ్ఞానం నుంచి కాపాడు. సైతాను వాడు అసలు వాడి నాకు వాడు అక్కడే జయించేది నన్ను. ఎక్కడ? జ్ఞానం లేకపోవడం. చెప్తున్నాను నేను లైక్ వాక్యంలో ఎప్పుడు ఆనందం. మీ బిజినెస్లు ఇవన్నీ ఎవడు సంతోషపెట్టలేరు మిమ్మల్ని. నీ భర్త పెళ్ళి తాత్కాలికమైన సంతోషం వీళ్ళతో నీకు దొరికేది. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే వాక్యం, బిడ్డ, వాక్యమ్మా.
మాట విను, వాక్యం నీకు ఏమన్నా తెచ్చేయగలదు, నీ రక్తంలో, నీ శరీరంలో, నీ మనసులో, జీవంలో. అందుకే ఎప్పుడు వాక్యం చెప్పే అలవాటు చేసుకున్నావు. వాక్యం మాట్లాడవు. నువ్వు ఎంత వాక్యం చెప్తావో, ఎంత వాక్యాలు పలుకుతూ ఉంటావో, ఎవ్వడు నిన్ను జయించలేడు ఈ సృష్టిలో. సో అందుకనే దేవుని వాక్యం, అందుకే బైబిల్ ఏం చెప్తుంది, నీ దగ్గర ఉండే అంతా ఇచ్చి ఏం కొనుక్కో కదా. చూడండి దేవుడు ఏమన్నాడు, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చి ఏం కొనుక్కో, జ్ఞానం కొనుక్కో. ఎందుకంటే నీకు చాలాసార్లు చెప్పాను, మీకు విజ్డమ్ అనేది, జ్ఞానం అనేది నువ్వు ఎక్కడ దొరకదు. నీకు అదే నువ్వు స్కూల్లో దొరకదు, నువ్వు కాలేజ్, నువ్వు బుక్స్ చదువు, నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నువ్వు ఏందన్నా చెయ్యి, సృష్టిలో జ్ఞానం ఎక్కడ దొరకదు. నీకు జ్ఞానం దొరికేది దేవుని మందిరంలో, దేవుని వాక్యంలో. జ్ఞానము దేవుడి నుంచి దొరుకుతుంది. విజ్డమ్, లైక్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ మీకు బయట నుంచి దొరుకుతుంది. నీకు స్కూల్లో దొరికేది నాలెడ్జ్. నువ్వు ఎక్కడెక్కడ పోతావు, ఎవరితో టైం గడుపుతావో, నువ్వు నీ ఫ్రెండ్స్తో టైం గడుపుతావు, నువ్వు ఎక్కడికి పోతావు, రిలేటివ్స్ దగ్గర పోతావు, నువ్వు ఎడన్నా పిక్నిక్ పోయి, యూ విల్ గెట్ ఓన్లీ నాలెడ్జ్. దట్ విల్ నాట్ సాటిస్ఫై యువర్ స్పిరిట్, యువర్ సోల్ రియలమ్, ఎస్పెషల్లీ ఈవెన్ యువర్ బాడీ. జస్ట్ అవి టెంపరరీ ప్లెజర్స్. అవన్నీ నాలెడ్జ్ ఇచ్చేది టెంపరరీ ప్లెజర్ మా. నువ్వు టీవీ ముందర కూర్చొని జస్ట్ అంతవరకు చూసేంతవరకే. నిన్ను అనుక్షణము ఫైర్లో ఉంచేది, అగ్నిలో ఉంచేది, అనుక్షణము స్వర్గంతో సంబంధంలో ఉంచేది, అనుక్షణము యెహోవాతో నువ్వు అనుక్షణం ఫీల్ చేయొచ్చు, నువ్వు అనుక్షణం అనుభవించవచ్చు. నువ్వు యెహోవా దేవుడు, నువ్వు ఇద్దరు కలిసి ఉన్నారు ఒక లూప్లోని. దేవుణ్ణి నువ్వు భూమి మీద అనుక్షణము అనుభవించవచ్చు బిడ్డ. పచ్చి అబద్ధం ఇది స్వర్గంలో పోయినాక అనుభవం. నో, దట్స్ నాట్ గాడ్స్ ప్లాన్. ఈవెన్ హియర్ ఇన్ దిస్ లైఫ్, ఇప్పుడు నువ్వు సింహాసనం నుంచి ఏమంటారు తెలుగులో, సింహాసనం నుంచి నీలోకి ఎప్పుడు స్మెల్ పోతా ఉండొచ్చు, బ్లెస్డ్ స్మెల్. ఏమంటారు, సువాసన. యూ కెన్ స్మెల్ గాడ్. ఎవ్రీ బ్రెత్ ఆఫ్ యువర్ లైఫ్ యూ కెన్ స్మెల్ హిమ్. నీకు చెప్తున్నా ఓ విషయము, నువ్వు చెప్పగలవు, హీఈస్ దేర్ విత్ మీ. యెహోవా నాతో ఉన్నాడు, నా ప్రభువు నాతో ఉన్నాడు. యూ కెన్ ఫీల్ హిమ్, యూ కెన్ స్లీప్ విత్ హిమ్, యూ కెన్ డ్రీమ్ విత్ హిమ్, యూ కెన్ వాక్. హలో, ఈ దేవుడు నీ నా తండ్రి యాడో ఉండి ఏదో మాయలో ఉండేది కాదు. ఇది తల్లి ఎట్లయితే, బిడ్డ ఎట్లయితే తల్లిని కరుచుకొని ఉంటుందో, అలా ఆయనతో కరుచుకొని ఉండాలని ఆయన కోరిక. ఎలా అయితే బిడ్డ తల్లి రొమ్ముని ఫీల్ చేస్తుందో, అలా నేను ఎప్పుడు ఫీల్ చేయాలని దేవుని కోరిక. ఎప్పుడు ఎట్లయితే బిడ్డ తల్లి రొమ్మున అనుకుని సుఖంగా ఉంటుందో, తల్లికి కూడా ఆ బిడ్డ అనుకున్నప్పుడు ఎంత సుఖం ఇస్తుందో, అదే రిలేషన్ మీకు నాకు దేవునితో ఉండేది. ఎప్పుడైతే నువ్వు ఆయన ఏం చేశాడో దాన్ని అనుక్షణం నువ్వు ఆయనతో చెప్పుకుంటా ఉన్నావు, ఆయన మాటలు ధ్యానిస్తాను, నీకు ఆవలింపులు కూడా రావు. ఇప్పుడు వస్తాడు ఆవలింపులో. ఎవరైనా ఆవలిస్తాడో నాకు తెలుసు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారని. నువ్వు నాకు తెప్పి ఆవలింపు, నేను ఎక్కడెన్నో చర్చిలో చూసారు ఎవరు నేను ఆవలించేది. నేను ఇంకా కళ్ళు మూసుకొని మీకంటే గాఢ నిద్ర వస్తుంది నాకు పొద్దున్నుంచి. నాకు తెలుసు మధ్యాహ్నం నేను జస్ట్ మీకు చెప్తానా, జస్ట్ ఇంకా ప్రార్థన చేసుకోవాలి. నేను 4 to 5 ప్రేయర్ చేసుకోవాలా. దాదాపు 3:55 అవుతుంది. నాకు బాగా గుర్తుంది. నేను జస్ట్ ఊరికే తల బైబిల్ మీద పెడతానని, అసలు కళ్ళ పెడతాను ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాను నేను. ఓకే సో డిఫరెంట్ ఇష్యూ అనుకునేది. సో మళ్ళీ నేను గబరాబడి లేచాను. ఎంత టైం అయింది బాగా దిక్కు చూసా, 1 నిమిషం అయింది. సో మళ్ళీ లేచి నేను ప్రేయర్లోకి వెళ్ళా. అంత కళ్ళు నిద్ర ఉంది నాకు ఇప్పుడు. బట్ వెన్ ఐ స్టాండ్ హియర్, లైక్ ఈవెన్ ఇప్పుడు కూడా నేను చూడగలను పిల్లరా. ఐ కెన్, బికాస్ ఐ హ్యావ్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్. నేను ఫీల్ కాగలను నా తండ్రిని. నాకు బాగా తెలుసు నా దేవుడు. బిడ్డలు ఎట్లయితే తల్లి రొమ్మున ఉంటారో, నీకంటే ఎక్కువ ఇష్టం నీతో ఎప్పుడు మాట్లాడాలని, నీతో కలిసి ఉండాలా, నువ్వు ఆయన్ని ఫీల్ కావాలని.
నువ్వు ఆయన వేడిని అనుభవించాలని, ఆయన సన్నిధి అనుభవించాలని. అందుకే వాక్యాన్ని పక్కన పెట్టకండి. ఐ డోంట్ నో, నువ్వు టీవీ మొబైల్ దీంట్లో ఉంటే నేను ఫీల్ చేశాను, అందుకే చెప్తాను మీకు. నువ్వు దేవునిలోకి ఉండలేవు. అంటే పాపం అన్నని చెప్పను కానీ నేను, అది అడ్డుపడుతుంది నీకు. అందుకే 100% ప్రయత్నం చేయి. ఎప్పుడు వాక్యాన్ని చెప్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యం బట్టి పొగుడుతూ దేవుణ్ణి. ఏ సమస్య ఉండదు నీకు. ఇంకా నీ బిజినెస్ కానీ, నీ జాబ్ కానీ అన్నీ ఆయన చూసుకుంటాడు. చాలా ఇష్టం భూమి మీద ఆయన్ని అనుక్షణం అనుభవించడం మనం. ఓకే డిఫరెంట్ స్టోరీ అనుకోండి మనము. ఎందుకు నేను ఇవన్నీ చెప్తా అంటే, జ్ఞానం ఉంటే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. ఇంకెక్కడ దొరకదు. ఎక్కడ దొరకదు జ్ఞానము. నీ పిల్లలకి అందుకే దేవునిలో పెట్టు బిడ్డ. నీ పిల్లలు అందుకే చాలామంది క్రైస్తవులు నేను చూశాను, పిల్లలకి అన్యాయం చేసే తల్లిదండ్రులు ఉన్నారు. జ్ఞానం తేలేవు నువ్వు పిల్లలకి, అండర్స్టాండింగ్ నాలెడ్జ్ తెస్తావు, మంచిగా చదివిస్తే తప్పేం లేదు, చదివించాలా. బిడ్డల్ని దేవునిలో పెట్టండి, వాక్యంలో పెట్టండి, కన్ఫెషన్లో పెట్టండి. ఐ డోంట్ నో మీరు చేస్తానో లేదో, మీకు బుక్స్ ఇచ్చాం, మళ్ళీ బుక్స్ వచ్చాయి, అయిపోయిన బుక్స్. ఎవరైనా ఎక్కువగా పిల్లలకి వాక్యం నేర్పించింది గొప్ప న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీ పిల్లలకి. మీ పిల్లడు 15 ఏళ్ళు అవుతూనే ఏంది లేనిది ఉండకూడదు ఆయన దగ్గర. హృదయం అంతా వాక్యంతో నిండి ఉండాల, స్వస్థత వాక్యాలతో, ఇంకా ఫైనాన్సెస్ వాక్యాలతో, ఆయన యొక్క ప్రామిసెస్తో నువ్వు నింపగలిగితే 15-16 ఏళ్ళ తర్వాత నీ బిడ్డ ఈ సృష్టిలో మహిమతో జీవిస్తాడు, సామర్థ్యంతో జీవిస్తాడు. సో ఎందుకంటే అక్కడే ఏముంది, జ్ఞానం కుడి చేతిలో ఏముంది? ధనము, ఘనత, ఆ తర్వాత మహిమ. ఆయన మార్గములన్నీ, తన మార్గములన్నీ రమ్యమైన మార్గంలో. నీ బిడ్డకి జ్ఞానమే, వాక్యం కంఠస్థం కొట్టి, ఎక్కట్లా 2 టేబుల్స్ కొట్టి సన్మే 2 1 jar 2 అని. సో అట్లా. ఎనీ సబ్జెక్ట్ వేరే. ఈరోజు మనం నేర్చుకుంటాం అనేది న్యూ కావనెంట్ గురించి నేర్చుకుంటా ఉన్నాం మనము. నూతన నిబంధన గురించి. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం బ్లడ్ కవనెంట్ గురించి అర్థం చేసుకోవాలి, రక్తపు నిబంధన. ఎప్పటి నుంచి మనము నూతన నిబంధనలోకి, రక్తపు నిబంధనలోకి ప్రవేశించామంటే, ఏ రోజు మీరు నేను రక్షించబడ్డామో, ఏ రోజు యేసు ప్రభుని నేను సొంత రక్షకుడుగా అంగీకరించామో, ఆ రోజు నుంచి నేను నిబంధనలో ప్రవేశించున్నాం, దేవునితో నిబంధన కలిగి ఉన్నాం మీరు నేను. సో అందుకనే ప్రతి వారం వచ్చి నిబంధన గురించి బాగా అర్థం చేసుకోండి, వినండి. చాలా కాలం వెళ్తుంది, ఒక 2-3 months బహుశా నాకు చెప్పాల్సి ఉంటుంది. చాలా ప్రార్థన చేసిన తర్వాత ఏం స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నాకు నిన్న నాకు కన్ఫర్మేషన్ దొరికింది. ఎందుకంటే నేను అక్కడ రైచియస్నెస్ సండే ప్రీచ్ చేస్తున్నాను కాబట్టి, రైచియస్నెస్ అండ్ బ్లడ్ కవనెంట్ చాలా రిలేటెడ్ సబ్జెక్ట్స్ 2. సో ఇవన్నీ మీకు 2-3 నెలల లోపల టోటల్గా ఎంత సామర్థ్యం ఇస్తాయంటే, మీరు ఫ్రీగా సంతోషంగా భూమి మీద బతకచ్చు. వాక్య జ్ఞానమే నిన్ను సంతోషంగా బతకనిస్తుంది. వాక్య జ్ఞానమే రోగం రానిదు, దయ్యం రానిదు, ఏ పీడ నిన్ను ఎదుర్కోలేదు ఈ సృష్టిలో. అందుకే జ్ఞానం చాలా అవసరం పిల్లరా. సో ఈరోజు మొదటి రోజు కాబట్టి మత్తయి సువార్త 26 నుంచి మనం చదువుకుందాం. మనం మూలవాక్యంగా మత్తయి సువార్త 26 నుంచి మీరు చూసినట్లయితే ప్రభు బల్ల గురించి అక్కడ రాయబడింది. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇది ప్రభు బల్ల గురించి చెప్తున్న విషయం. ఆ తర్వాత మరియు ఆ గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి. ఆ తర్వాత ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న ఏ రక్తం? యేసు ప్రభు యొక్క రక్తము మనల్ని నిబంధనలోకి చేర్చింది. మనము నిబంధన రక్తంలో ఉన్నాం ఇప్పుడు. అందుకే మనం నిబంధన రక్తం గురించి నేర్చుకోబోతున్నాం. దేవుడు మీకు చాలాసార్లు ఏల్ చర్చిలో నేను చెప్పా కొన్ని ఏళ్ళుగా, మనకు టోటల్ బైబిల్ తీసుకుంటే కొత్త నిబంధనలో ముఖ్యంగా రక్తపు నిబంధన తర్వాత
రెండు విషయాలు దేవుడు, రెండు ఆచారాలు ఇచ్చాడు, రెండు రిచువల్స్ ఇచ్చాడు దేవుడు మనకి, ముఖ్యంగా కొత్త నిబంధనలో. ఏంటంటే అవి? ఒకటి బాప్తిజం, రెండవది ప్రభు బల్ల. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా ఏ ఆచారాలు మనకి లేదు. మిగతా ఆచారాలన్నీ మ్యాన్మేడ్ ఆచారాలు, దేవుడు ఇచ్చిన ఆచారాలు కాదు. అందుకే దాంట్లో పడద్దండి. అనవసరమైన చాలా ఆచారాలు క్రైస్తవుల మధ్య వాళ్ళే సృష్టించుకుని వాళ్ళే దాంతో తలకి బిగించుకొని కన్ఫ్యూజన్లో జీవించే వాళ్ళు ఉన్నారు. ఇది తినకూడదు, అది తినకూడదు అనే ఆచారం. కొన్నిసార్లు కొంతమంది అందరూ కాదనుకోండి, ఈ టైంలో వివాహాలు చేసుకోకూడదనే ఆచారాలు, ఈ టైంలో బట్టలు కొనకూడదనే ఆచారాలు, ఈ టైంలో మాంసం తినకూడదనే ఆచారాలు, ఈ కలర్ బట్టలే వేసుకోవాలనే ఆచారాలు, రకరకాల ఆచారాలన్నీ మన క్రైస్తవుల్లో దూరున్నాయి. జాగ్రత్త వినండి, బాగా వినండి. మీరు ఇవి సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేది. ఏ ఆచారము లేదు, ఏ దినము లేదు, ఏ మంచి దినము లేదు, ఏ చెడ్డ దినము లేదు, ఏ పాత దినమే, ఏ కొత్త, నథింగ్ ఈజ్ దేర్. కేవలము యేసయ్య మరణ పునరుత్థానాల ద్వారా ఏం జరిగిందని తెలియనోడే ఈ ఆచారాల్లో ఇరుక్కుంటాడు. నేను ఎవరిని ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా నేను ఎవరిని, నేను ఏంగా చేయబడినా, నా స్థానం ఏంటి ఈరోజు యేసు ప్రభులో అని ఎరుగని వాడే అనవసరమైన ఆచారాలు పట్టుకొని ఇరుక్కుని దాంట్లో భయపడుతుకుంటా జీవిస్తూ ఉంటాడు. అదర్వైజ్ నీకు నాకు ఏ ఆచారం లేదు. రెండు ఆచారాలు. అవి కూడా ఏంది? మొదటిదేంటి? బాప్తిజం. ఓకే, మొదటిదేంటి? బాప్తిజం. ఇది ఒక్కసారే తీసుకోవాలా. చూసారా ఎంత కన్ఫ్యూజన్ ఉందో తెలుసా క్రైస్తవుల్లో? దీన్నే అనేక సార్లు చూసుకుంటా అంటారు. దీన్ని అనేక సార్లు తీసుకుంటారు. ఒక్కసారి తీసుకోవాలా బాప్తిజం. చాలామంది బాప్తిజం కొన్ని ఈవెన్ చర్చెస్ ఉన్నాయి, చర్చెస్ తప్పు చేస్తున్నాయి. చాలా చర్చెస్ ఉన్నాయి. నువ్వు ఈడ బాప్తిజం తీసుకొని పోయినప్పుడు వాళ్ళ చర్చికి పోయినావు అనుకో, ఏదో కారణాన, నేను ఢిల్లీలో చూసి ఇక్కడ ఉన్నాయో లేదో అవి కొన్ని చర్చెస్, వాళ్ళ చర్చికి పోయి నువ్వు బాప్తిజం తీసుకోవాలి మళ్ళా. చూసారా? ఏంది చేయొద్దురా అంటే దేవుడు అదే చేస్తారు. వాళ్ళకి తెలుసు కూడా ఇది చేయకూడదని. మా చర్చికి వచ్చావు, మేం బాప్తిజం ఇలా. కొంతమంది ఈడ బాప్తిజం తీసుకొని మళ్ళీ ఇజ్రాయెల్ దేశంలో బాప్తిజం తీసుకుంటారు. ఎందుకో తెలుసా? అరే నువ్వు బాప్తిజం ఒక్కసారి ఎందుకు తీసుకున్నావు? యేసు ప్రభు ద్వారా నీకేం జరిగింది, ఆయన మరణ పునరుత్థానాల ద్వారా దాన్ని అర్థం చేసుకుని తీసుకున్నావు. దట్స్ ఎనఫ్. బాప్తిజం ఇస్ నాట్ బిగ్ ఇష్యూ. నువ్వు అది అర్థం చేసుకొని నువ్వు మునిగావు, బాప్తిజం తీసుకున్నావు, చాలు. ఎవరిదాన్ని నదిలో పోయి యేసు ప్రభు యా స్పాట్లో తీసుకున్నాడో, నువ్వు ఈ ఊరికి ఇవన్నీ కన్ఫ్యూజన్లు, ఇవన్నీ నీకు ఇంకా చింతలో పడేస్తాయి. కొంతమంది ఉన్నారు, ఈ పాస్టర్ ఇచ్చాడు, ఆ పాస్టర్ ఇస్తే భలే ఉంటుంది, ఆ పెద్ద పాస్టర్. ఎవరు తెలుసా ఇవన్నీ? ఇది అర్థం కాల నీకు ఏం జరిగింది. నీకు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించడం ద్వారా ఆయన ఏం చేశాడు అర్థం కాకనే నువ్వు పరిగెడతాను ఈ ఆచారాల్లో. ఎప్పుడు ఒకసారి బాప్తిజం తీసుకుని ఇంకోసారి బాప్తిజం తీసుకోదని తప్పు. ఎవరు చెప్పినా వినకండి. నువ్వు తీసుకునేది బాప్తిజం ఆయన నువ్వు ప్రభుగా స్వీకరించిన దానికి గుర్తుగా నీ లోపల ఏం జరిగిందో బయట చూపిస్తాను. ఓకే, రెండవది ప్రభు పల్ల. చూడండి ఎంత కన్ఫ్యూజన్, జాగ్రత్తగా వినండి. అది ఒకసారే తీసుకోమన్నాడా? దాన్ని అనేక సార్లు తీసుకుంటారు. ప్రభు పల్ల ఏం చెప్పాడు? నువ్వు ప్రతిరోజు తీసుకో ప్రభు పల్ల. దానికే దూరం పరిగెడతారు చూడండి ప్రభు పల్లకి. చూసారా? అందుకే నేను చెప్పా, ప్రభు ఇగ్నోరెన్స్ రాకుండా చేయ నా జీవితంలో. అదే నా ప్రార్థన. మీరు అదే ప్రార్థించి నేను అదే చేశాను. నేను ప్రభు నాకు పెద్ద శత్రువు ఈ సృష్టిలో ఎవరు ఉన్నారంటే అజ్ఞానం. ప్రభు వల్ల తీసుకోవాలా మీరు నేను. ప్రభు వల్ల మనం నెలకి 2 సార్లు ఇస్తున్నాం ఇక్కడ కొన్ని కారణాల వల్ల. నువ్వు రోజు తీసుకో ఇంట్లో, ఎన్నిసార్లైనా తీసుకో. ఆది సంఘంలో మీరు చూసినట్లయితే ఆదిమ సంఘంలో ప్రతిరోజు వాళ్ళు ఇంటింటా ఏం చేసేవాళ్ళు? రొట్టెను విడిచేవాళ్ళు.
జాగ్రత్తగా వినండి. నువ్వు ప్రభు వల్ల తీసుకున్నప్పుడు అంతా ఏం చేస్తున్నావో తెలుసా అమ్మా? ఏం చేస్తున్నావు? బైబిల్ సేస్ డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ హిస్ డెత్. ఆయనక మరణాన్ని జ్ఞాపకం చేసుకునేదానికి ఇది చేయమన్నాడు. ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్. జాగ్రత్త విను బిడ్డ, నువ్వు బల్ల తీసుకున్నప్పుడు అంతా స్వర్గం మురిసిపోతుంది నిన్ను చూసి. చూడు, అక్కడే డెవిల్ కాలు పెట్టినాడు సైతాన్, ఆ స్థలంలోనే నీ జీవితంలోకి. చాలామంది క్రైస్, అరే నువ్వు బల్ల తీసుకున్నప్పుడు అంతా ఏం చెప్తానో తెలుసా? స్వర్గానికి సింహాసనాసన దేవునితో ఏం చెప్తానో తెలుసా? లార్డ్ థ్యాంక్ యూ, యు ఆర్ గుడ్ గాడ్, ప్రెషియస్ ఫాదర్, సీ వాట్ యు హ్యావ్ డన్ బికాస్ ఆఫ్ జీసస్. తండ్రి ఎంత మంచి పని చేశావు, నువ్వు నా తండ్రివి, నువ్వు నా ప్రియుడివి, నువ్వంటే నాకు చాలా ఇష్టము. తెలుసా నువ్వు ఎంత మంచి పని చేసినావో? ఇదిగో ఈ యొక్క బల్లలో ఉండే ఈ యొక్క రొట్టె ఉందే, ఇది నా ప్రభు యొక్క శరీరం. ఆయన శరీరము, ఆయన రక్తం ద్వారా ఈరోజు నీతిమంతుడిగా చేపట్టాను. కేవలం నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా ఇది నా జీవితం ఇంత ఆశీర్వదించబడింది. కృతజ్ఞతలు తండ్రి అంటున్నావు నువ్వు బల్ల తీసుకున్నప్పుడంతా. బల్ల తీసుకున్న ప్రతి సమయము నువ్వు యేసయ్యను ఘనపరుస్తున్నావు, యేసయ్యను మహిమపరుస్తున్నావు, దేవునితో చెప్తున్నావు రైట్ ప్లాన్, నీ ప్లాన్ సక్సెస్ అయింది. ఆయన రక్తం తప్ప ఇంకో రక్తం లేదయ్యా, అందుకే చూడు నేను బల్లలో పాల్గొంటానా. చూసారా, డెవిల్ స్టోరీనే తిప్పేశాడు వాడు. ప్రతి రోజు బల్ల తీసుకోండి. బల్ల ఈల్సి దానికి పాస్టర్ అవసరంలే, ప్రాఫెట్ అవసరంలే, అపోస్టల్ ఇంకా ఉరువే అవసరంలే. నీవు నీ భర్త నీ పిల్లలు కూర్చొని బల్ల తీసుకోండి. ఏ సమస్య వచ్చినా బల్ల తీసుకోండి. ఇంట్లో ఏదైనా సమస్య అయితే బల్ల తీసుకోండి, ప్రార్థన చేయరు. రసము రొట్టె పెట్టుకోండి ఎప్పుడు ఫ్రిడ్జ్లో. రొట్టె అంటే మీకు ఇంట్లో కూడా రొట్టె చేసుకోవచ్చు, బ్రెడ్ అవసరంలే. జ్యూస్ పెట్టుకోండి. ఏదైనా సమస్యలు ఉన్నారు నా పిల్లలు కాల్సిన రోజు తీసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఎన్నిసార్లు తీసుకుంటావో స్వర్గాన్ని సంతోషపరుస్తున్నాను, ప్రభువుని మురిసిపోయేటట్లా చేస్తున్నాను. దీనికి దూరం ఉంటారే వాళ్ళే ప్రభువుని బాధ పెట్టేవాళ్ళు. బల్ల నేను చాలాసార్లు చెప్పాను, బల్లలో ఏమంటున్నాడు పౌలు? జ్ఞాపకం చేసుకోండి, అజ్ఞానంగా తీసుకోవద్దండి, ఏదో రొట్టె రసం మాదిరి. అదే నేనంటున్నా, ప్రతిసారి డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్, హిస్ డెత్, రిమెంబర్ ఆఫ్ హిస్ డెత్, జ్ఞాపకం చేస్తాను మరణాన్ని. డూ ఇట్ డైలీ, డూ ఇట్. నేను ఒక సాక్ష్యం విన్నా. ఒక సిస్టర్, ఆమె 40 years దాదాపు వయసు ఆమెకు. ఒకే ఒక పాప ఉంది ఆమె దగ్గర. ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత వరకు పిల్లలు లేరు ఆమెకి. సరే ఏమోలే అని చెప్పి అట్లా వెళ్తున్నారు భార్యాభర్తలు. ఒకరోజు ఆ పాప అడిగింది, మమ్మీ నువ్వు ఇంకో పిల్లోడు ఎందుకు పుట్టాడు, నాకు తమ్ముడో చెల్లిలో నువ్వు ఇవ్వడం లేదే, ఎందుకు నువ్వు కనడం లేదని వాళ్ళ అమ్మకు ఆ పాప. సరే తను ఏం చెప్పాలా చిన్న బిడ్డతో? లేదు దాన్ని ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఇస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాలే అన్నట్లు చెప్పి ఆ బిడ్డకి సంజాయించింది. అయితే ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు తను పొద్దున్న లేస్తూనే అనిపించింది తనకు, నేను టెస్ట్ చేసుకుంటామని. టెస్ట్ చేసుకొని తను పాజిటివ్ వచ్చింది. పాజిటివ్నా అనేది ప్రెగ్నెన్సీ నిలబడితే. సరే జరిగింది చూడండి, పాజిటివ్ వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆమె. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెక్ చేసి, అమ్మా హార్ట్ బీట్ లేదు, బహుశా ఇది ఏజ్ ఎక్కువైపోయింది కదా నీకు, 40 అబోవ్ కదా, బహుశా ప్రెగ్నెన్సీ లేదేమో, కానీ నీకు కన్ఫామ్ అని చూపిస్తుంది, ఎందుకంటే హార్ట్ బీట్ లేదు కాబట్టి నువ్వు క్లీన్ చేసుకుంటే మేలు అన్నట్లు చెప్పి, ఒక పని చేద్దాంలే, నువ్వు ఒక నెక్స్ట్ వీక్ రా, అంతవరకు ఉన్నీలే, ఏమి ఇప్పుడు సమస్య అని గైనకాలజీ సంజాయించింది ఆమెకు. సరే వచ్చిన తర్వాత మరి జనరలీ ప్రార్థనలో ఉంది, దేవుడు ప్రార్థనలో పెట్టింది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ పోయింది ఆమె. నెక్స్ట్ వీక్ పోయినప్పుడు మళ్ళీ డాక్టర్ చెక్ చేసి గైనకాలజిస్ట్ అని, అమ్మ హార్ట్ బీట్ లేదు ఈ బిడ్డలో, నాకు తెలిసి ఇది నా సలహా నువ్వు క్లీన్ చేయించుకుంటేనే మేలేమో అంటే ఈమెలో ఉన్న ఆ యొక్క ఫేస్ ఫీలింగ్ చూసి డాక్టర్ కూడా అనింది, ఓ పని చెయ్యి, తొందరపడకు, నువ్వు బాధపడకు,
నువ్వు పంచి 2-3 days తీసుకొని నువ్వు మళ్ళీ వచ్చేసి ఇప్పుడు వద్దురు కూడా నేను ఆ తర్వాత అని చెప్పింది ఆమె. సరే పోయిన తర్వాత ఇంటికి వెళ్ళింది ఆమె, అదే భారంతో వెళ్తే. ముందు చూడండి, ఆయన వెళ్ళినప్పుడు ఈ విషయం తనకు గుర్తొచ్చింది. అరే ప్రభు బల, మా పాస్టర్ మాటికి చెప్పారు కదా నీకు సమస్యలో ఉన్నాడు ప్రభు బల తీసుకోమని. సరే ఆమె ప్రభు సన్నిధిని కూర్చొని రొట్టె రసం తీసుకున్నాయా, ఇక రొట్టె రసంలో నేను పాలు ఐ మీన్ తీసుకుంటున్నా బహుళికమ్మనని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీ బ్లడ్ లైక్ యాంటీబయాటిక్ లాగా నాకు కావాల్సింది ఇస్తుంది. నేను ఇది తిన్నప్పుడు నీ జీవం నాలో పోతుంది, నా బిడ్డలోకి నీ జీవం వచ్చును గాక అని చెప్పి హోలీ కమ్యూనియన్ తీసుకుంది. హోలీ కమ్యూనియన్ తీసుకున్న తర్వాత తను చెప్పినట్లే 4th day పోయినప్పుడు ఆ బిడ్డ యొక్క హార్ట్ బీట్ స్టార్ట్ అయింది పిల్లరా. సో ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుణ్ణి నువ్వు గణపరిచినప్పుడు దేవుడు నిన్ను గణపరిచే దేవుడు ఆయన. సో ఎప్పుడు కూడా హోలీ కమ్యూనియన్ని దూరం పెట్టకండి. ఐ డోంట్ నో, నేను నా హృదయంలో ఉండే చెప్తాను మీకే. ఈవెన్ మీ పిల్లలు సర్టెన్ ఏజ్లో ఉండి వాళ్ళు యేసయ్యని రక్షకుడుగా అంగీకరించి ఉంటే వాళ్ళకు కూడా ఈయడానికి వెనకాడకండి. ఐ మీన్ సర్టెన్ ఏజ్ ఇన్ ద సెన్స్ లైక్ ఈ కాలంలో పిల్లలు, నేను చైల్డ్ బ్యాప్టిజంకి చాలా ఎగనెస్ట్, నేను బైబులే ఎగనెస్ట్ చెప్తుంది. కానీ నా పాయింట్ ఏమంటే, సపోజ్ 7-8 classes చదువుతున్నారు, వాళ్ళకి ప్రభు గురించి అర్థమైంది, వాళ్ళు ప్రార్థన అట్లా కూడా మన ఇళ్ళల్లో చేయం మనము. మన పిల్లలు చిన్నప్పటి నుంచే ప్రభులో పెంచుతాం మనం. సో నువ్వు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. కొంతమంది బ్యాప్టిజం వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. See, baptism is not a confirmation of your salvation. ఎందుకంటే నువ్వు రక్షణ ఏంటి, నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును ప్రభు అన్నావో ఆ రోజు నువ్వు రక్షణ పొందుకున్నావు. బ్యాప్టిజం మేము చాలాసార్లు ఇప్పుడు ఈ చర్చిలో ఉన్నాము, ఎప్పుడో ఐ మీన్ ఇయర్లీ 3-4 ఎవరైనా అడిగితే నేను వెంటనే ఇచ్చేస్తాను అనుకోండి. సో అంతవరకు వెయిట్ చేసిన పనుల బల్ల కోసం మీరు బల్ల తీసుకోవచ్చు. బల్లలో ఎవరు పాల్గొంటారో, ఎవరైతే రక్షణ పొందుకున్నారో వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు బ్యాప్టిజం డిలే కావచ్చు, లేట్ కావచ్చు, లేదంటే కొంతమంది ఏదో కారణాలు ఉంటాయి మీకు. నేను దాన్ని ఎక్కువ ప్రెషర్ అయ్యాను. నేను ఇప్పుడు బాప్తిజం గురించి ఎప్పుడు చెప్పను కూడా. తీసుకుంటారా, తీసుకోండి, బాప్తిజం తీసుకుంటే స్వర్గానికి బాధ, అబద్ధాలు అవన్నీ. నువ్వు రక్షణ పొందుకుంటే బాప్తిజం రక్షణ పొందుకుంటే స్వర్గానికి వెళ్తావు. స్వర్గానికి వెళ్ళడం విడిచిపెట్టండి. నువ్వు ఎవరు అడిగారు నాకు, ఏదో చెప్పారు, ర్యాప్చర్ వస్తుందంట కదా, ర్యాప్చర్ ఎవరు లేదని ఖచ్చితంగా ఉంది బైబిల్ ప్రకారము. ర్యాప్చర్లో ఎత్తబడతామో లేవో. చాలామంది, ఎంతమంది ఎత్తబడతారు ర్యాప్చర్ అయితే? చెయ్యి ఎత్తండి పైకి. నేను నువ్వు ఎత్తబడవా? ఇది ఈ పిల్లోడు. ర్యాప్చర్ అంటే తెలుసా? యేసుప్రభు ఏ క్షణమన్నా రాచ్చు బ్రదర్, మనం ఎగిరిపోతాము పైకి, బట్టలు ఈడే ఉండిపోతాయి. వేరే వాళ్ళు తీసుకుంటారు లేండి, పాము కావాల్సిన వాళ్ళు, మనం ఉండము. అర్థమైంది? అది ర్యాప్చర్. తెలుగులో ఏమంటారు ర్యాప్చర్ అని? ఎత్తబడ్డం. రామంజీ ఏమంటావు? వెళ్తామా మనము? గ్యారంటీనా? బట్టల గురించి ఏమంటావు మరి? సో ముందర చూడు. నేను కాదన్ను, ర్యాప్చర్లో మనం అంతే. ఎత్తబడతామా లేదంటే నేను చెప్తా, అసలు అర్థం కాలేదు సువార్త. ర్యాప్చర్లో ఎత్తబడ్డం ఏంట్రా నాయనా? ఆల్రెడీ ఆడుంటే మనము. స్వర్గం ఈజ్ నాట్ అవర్ డెస్టినేషన్, స్వర్గం ఈజ్ అవర్ ఆరిజిన్. అర్థమైందా మీకు? ఎత్తబడతామో లేదు. కొంతమంది ప్రీచింగ్, జాగ్రత్త రాబోతున్నాడు ఆయన, ఎత్తబడతావా? భయపడి, అరే ఆల్రెడీ ఆడున్నాం మనము. అప్పుడు ఎత్తబడేది ఏంది? మన బాడీ. మహిమగల దేహం తోడుకునే ఆడే మన ఇల్లదే, ఆడే ఉన్నాం. ఈడ పని చేసుకొచ్చాం మనము. టెంపరీ, ఇది పర్మనెంట్ ఏంది అది. యు ఆర్ ఆల్రెడీ దేర్. నువ్వు ఏం చేసింది రక్తం అనేది నీకు అర్థమైతే నువ్వు ఇట్లా మాట్లాడవు. ఎత్తబడతానో లేదో, ఎత్తబడతామంటావా? ఏమో నాకేమో డౌటే. పొద్దున్నే కొట్లాడుకున్నాను నేను భర్త. సండే చెప్పాను మీకు,
రిలేషన్ విల్ నెవర్ ఎవర్ బ్రేక్, ఓన్లీ ఫెలోషిప్ విల్ బి దెబ్బ పడతా ఉంటుంది మనం ఫెలోషిప్లో. అది దెబ్బ పడకుండా చేసుకోవాలా. ఓకే, ఫెలోషిప్ అంటే ఏంటమ్మా? సహవాసంలో ఇబ్బంది. ఓకే, నేను చెప్తున్నా మీకు, దేవుడు నన్ను నరకానికి పంపిల్లా అంటే యేసయ్యని నరకానికి పంపిల్లా. ఇంతకంటే స్ట్రాంగ్ స్టేట్మెంట్ నేను మీకేం ఇయ్యలేను. వస్తే ఆదివారం రండి, నేను మీకు చూపిస్తా. ఓకే, నన్ను తండ్రి నరకానికి పంపించాలి అంటే ఆయన యేసయ్యని నరకానికి పంపిల్లా. ఎడని చూసారా, తల స్వర్గంలో పోతుంది, బాడీ నరకానికి పోతాను అనేది జరుగుతుంది. అది ఆ ధైర్యం ఉండాలి ప్లరా. ఎక్కడ ఎవ్వడు లేపినా, ఎవ్వడేం చెప్పినా, దేవునికి పుట్టి ఉన్నా, దేవుడు ఆడుంటాడో యుగ యుగాలు ఆడుంటా, నా ప్రభు ఆయన దేవుడు నరకానికి పంపిలండి, యేసు ప్రభువుని పంపిడు ఆయన. అరే నువ్వు నేను ఎవరో తెలుసా? యాక్చువల్గా మనం యేసు ప్రభుతో మిళితం అయిపోయినాం, ఎవడు సపరేట్ చేయలేడు. పౌలు అంటాడు కదా, ఏ దేవదూత అయినా ఏంటంటే ఏది కూడా నన్ను నా దేవుని ప్రేమ నుంచి వేడబాపలేం. నరకమే లేని జీవితం ఎవరిదన్నా ఉందంటే మీది నాది, ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించారో. అర్థమైంది? ఎన్నడే కానీ భయపడకండి. ఓకే, సరే, ఇంకా స్టార్టే కాలే. ఏడున్నాం మనము? ప్రభు బల్లలో ఎప్పుడు పాల్గొనండి. ఓకే, చూడండి, రోమిలు రాసి యోహాను సువార్త 6:53, 53, 54, 55, 56. తొందర చదువుతారు ఎవరైనా? అమ్మా నువ్వు కూర్చోనైనా ఆ పిల్లని, ఇద్దరు పిల్లలు వేసి కూర్చోబెట్టి ఎప్పుడు చూపించదామె. ఓకే, కావున ఏసి ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. ఓకే, అది చూసారా? బలలో పాల్గొనడం ఎందుకు? అనుక్షణము ఏంలో పాల్గొంటానో నువ్వు? జీవంలో. ఏసి మనుష్య కుమారుని శరీరం తిని తన రక్తం తాగేవాడు ఏం చేస్తున్నాడు? జీవం కలిగి ఉంటాను అనుక్షణం. ఆ తర్వాత చూడండి ఏమంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమందు నేను వాని లేపుదును. ఆ తర్వాత నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు త్రాగువాడు నా యందును నేను వాని యందు. బల్ల తీసుకున్నప్పుడంతా నువ్వు అంటాను, ప్రభా నిజంగా నీ యందు నేను, నా యందు నువ్వు, మనం నిలిచి ఉన్నాం, మనల్ని ఎవరు ఎడబాపలేరు. సైతాన్ అందుకే బల్ల తీసుకోవద్దు అంటాడు. నేను చాలాసార్లు ప్రభు బల్ల అప్పుడు చెప్పిన, ఎప్పుడు తీసుకుంటాను? పోనీ భూమి మీద బల్ల తీసుకున్న వాళ్ళు చెప్పాలి వచ్చి, ఎప్పుడు తీసుకుంటాను? ఉందా ఏదైనా దినము నువ్వు పాపం లైక్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది చేయని దినము? నేను చాలాసార్లు చెప్పాను మీకు, డాక్టర్ దగ్గర పోయి జ్వరం బాగానే, డాక్టర్ దగ్గర ఎందుకు పోలా? డాక్టర్ అన్నాడు అనుకో, జ్వరం బాగానే రా నీకు, అప్పుడు మందులు ఇస్తానంటే, మంది ఇచ్చేవాడు ఎవరు? యేసు ప్రభు. ఓకే, ఎనీహౌ, సో విషయం ఏమంటే మనం సండే చూసుకుందాం అవన్నీ. సో మీరు నేను రక్తపు నిబంధనలో ఉన్నాం. ఓకే, ఈరోజు మీకు నేను రక్తపు నిబంధన గురించి చెప్పాలి. కొన్ని విషయాలు చూస్తాం సమయాన్ని అనుసరించి. ఈ యొక్క చరిత్ర నువ్వు చూస్తే హిస్టరీ తీసి చూస్తే ఈ ప్రపంచంలో ప్రతి చోట ప్రజలు రక్తపు నిబంధన చేసుకునే వాళ్ళు, రక్తం ద్వారా నిబంధన చేసుకునేవాళ్ళు. ఈ నిబంధన యాక్చువల్గా దేవుడు ఏదోను తోటలో ఆరంభించాడు. ఆయన బలి ఇచ్చినప్పుడు ఆదాము హవ్వని కాపాడితే అక్కడ రక్తము ప్రోక్షణం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే ఏ కంట్రీ హిస్టరీ తీసినా కూడా నువ్వు ప్రజలు రక్తపు నిబంధన చేసుకునేవాళ్ళు. కొద్దిగా తేడాలు ఉండేది, ఆయా ప్రాంతాలకు వేరే వేరే తేడా ఉండేది, కానీ ప్రతి చోట ఈ యొక్క రక్త నిబంధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత ఈవెన్ ఈ రోజు కూడా చాలా జాతుల్లో రక్తపు నిబంధన ఇప్పటికీ ఉంది.
కొన్ని ట్రైబ్స్ ఎక్కడైతే సివిలైజేషన్ లేదో, ఎక్కడైతే ప్రజల యొక్క సరిగ్గా చదువు లేదో అట్లా ఇప్పుడు కూడా చేసుకుంటా ఉన్నారు. దీన్ని చాలా సేక్రెడ్గా ఎంచేవాళ్ళు పిల్లలు. సేక్రెడ్, పవిత్రంగా ఎంచేవాళ్ళు, చాలా పవిత్రంగా చూసేవాళ్ళు పాత ప్రజలు. నిబంధన, ఆ కాలంలో నిబంధన చేసుకుంటే సడన్గా ఎటువంటి శత్రువైనా మిత్రులుగా మారిపోయేవాళ్ళు. ఈ నిబంధన చేసుకుంటానట్లే అంత గౌరవించేవాళ్ళు, అంత నిబంధన, రక్తపు నిబంధన అంటే అంత గౌరవించేవాళ్ళు. ఎటువంటి లైక్ ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా నిబంధన చేసుకుంటానట్లే ప్రాణం పెట్టేవారుగా మారిపోయేవారు. అంత నిబంధన గౌరవించేవాళ్ళు. పాతకాల ప్రజలు రక్తపు నిబంధన విషయం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు పెట్టిన విధానం ఇది, అందుకనే దీన్ని గౌరవించాలా. దీంట్లో మనం ప్రవేశించిన తర్వాత, ఎవరితో నా నిబంధనలో ప్రవేశించిన తర్వాత వైలేట్ చేయకూడదు, దానికి విరోధంగా పోకూడదు, విరగొట్టకూడదు, నిబంధన విరగొట్టకూడదు, చాలా గౌరవించాలి అనే దృక్పథం ప్రజల్లో ఆలోచనలు ఉండేటివి. మీకు తెలుసా, ఒక మనిషి ఇంకో మనిషి నిబంధన చేసుకున్నారనుకోండి, అమ్మ అర్థమవుతుందా, వాళ్ళు ప్రాణం పెట్టేంత, ఒకరికొరు ప్రాణం పెట్టేంతగా అయిపోయేవాళ్ళు. ఆ నిబంధనకు అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు. నిబంధన చేసుకున్న తర్వాత ఒకరికొరు ఎంత కాపాడుకునే పోరాడేవాడంటే చనిపోయి కూడా సిద్ధపడేవాళ్ళు. అంత సేక్రెట్గా, అంత గౌరవించేవాళ్ళు నిబంధనని, రక్తపు నిబంధనని అంత విలువ ఇచ్చేవారు. లేకుంటే అంత ఇది దేవుడి నుంచి వచ్చినది అని పాత ప్రజల యొక్క భావన. ఈరోజు కూడా చాలా చోట్ల నిబంధన చేసుకునే వాళ్ళు ఉన్నారు, రక్తపు నిబంధన. మీకు అర్థమవుతుందా? ఓకే. సో అందుకనే మీకు నాకు ఈ రక్తపు నిబంధన గురించి ఎందుకు మీకు బోధిస్తానంటే, మీరు రక్తపు నిబంధన గురించి అర్థం చేసుకుంటే యేసు ప్రభు మనతో చేసుకున్న రక్తపు నిబంధన, నూతన నిబంధన మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే కొన్ని వారాలు డీప్గా మీకు ఇవి తీసుకెళ్తే ఆ తర్వాత మీకు అర్థమవుతుంది మీరు ఏం జరిగింది మీ జీవితాల్లో. అనుక్షణం దాంతో మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఏ రోగం, ఏ శాపం, ఏ దయ్యం, ఏ పీడ ఏది రాదు మీ దగ్గరికి. అనుక్షణము యేసయ్యను ఆనందిస్తావు. ఈ విషయాలు నీకు అర్థం చేసుకుంటే ఓకే, నిబంధన గురించి. ఓకే. సో ఆ కాలంలో నిబంధన ఎందుకు చేసుకునే వాళ్ళంటే 3 కారణాలు ఉండేటివి. రక్తపు నిబంధన వాళ్ళు ఎందుకు చేసుకున్నారంటే, ఫస్ట్ది వాళ్ళు ఎందుకు నిబంధన చేసుకునే వాళ్ళంటే, ఒక జాతితో ఒక జాతి, లేకుంటే ఒక ట్రైబ్తో ఇంకో ట్రైబ్, ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తి. ఓకే, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ది వాళ్ళు ఎందుకు చేసుకునేవాళ్ళంటే సేఫ్టీ కోసం, తెలుగులో రక్షణ. ముందు చూడండి ఆయన, వాళ్ళ రక్షణ కోసం నిబంధన చేసుకునే వాళ్ళు. ఎలా అంటే, ఉదాహరణకు ఒక బలమైన, అప్పుడు అన్ని జాతులు, మతాలు మళ్ళీ వచ్చాయి. మీరు పాత నిబంధనలో కూడా మనం చూస్తాం కదా, చరిత్ర కూడా ఎత్తి చూస్తే మీరు మతాలు చాలా తర్వాత వచ్చాయి. అంతకుముందు జాతులు ఉండేటివి, ట్రైబ్స్ ఉండేటివి. ఇప్పుడు మనం బైబిల్లో చూసే ఇబ్బుసీలు, అమ్మోరీలు, హిత్తీయులు, కనానీలు, మాదీయులు, రకరకాల ఈలు. అర్థమవుతుందమ్మా? ఈ యొక్క ట్రైబ్స్ ఏం చేసేవాళ్ళంటే, ఈ చిన్న చిన్న ట్రైబ్స్ ఉంటాయి, చిన్న చిన్న జాతులు బలమైన జాతితో నిబంధన చేసుకునే వాళ్ళు సేఫ్టీ కోసం. ముందు చూడలేనా, సేఫ్టీ కోసం. ఎందుకంటే వేరే ట్రైబ్ వచ్చి వీళ్ళ మీద అటాక్ చేసినప్పుడు వీళ్ళు నష్టపోకుండా ఒక మంచి పెద్ద ట్రైబ్తో వీళ్ళు నిబంధన చేసుకునేవాళ్ళు. సో దాని ద్వారా ఈ చిన్న ట్రైబ్ మీదకి ఏదన్నా జాతి, ట్రైబ్ అంటే తెలుసు కదా నైనా, జాతి. ఓకే, ఇప్పుడు ఊర్ల మాదిరి అప్పుడు ట్రైబ్స్ ఉండేవి. సో వాళ్ళకి భయం ఉండేది శత్రువుకి, వీళ్ళ నిబంధన ఎవరితో ఉంది, ఫలానా వాళ్ళతో ఉంది కాబట్టి వీళ్ళతో పెట్టుకోకూడదని. సో ఈ నిబంధన ఎలా జరుపుకునే వాళ్ళంటే, కాగితాల మీద నిబంధన కాదు జరుపుకునే వాళ్ళు, రక్తముతో నిబంధన చేసుకునే వాళ్ళు. రక్తము కార్చి ఆ రక్తం తీసుకుని, మీకు చెప్తాను ముందు కొన్ని విషయాలు. ఆ రక్తం ద్వారా నిబంధన చేసుకునే వాళ్ళు, కాగితాల మీద కాదు. అందుకే హీబ్రూ భాషలో కవనెంట్ అంటే దానికి అర్థం ఏమంటే, హీబ్రూ వర్డ్ కవనెంట్కి, నిబంధనకి
రక్త ప్రవాహము అని అర్థం. యాక్చువల్గా అర్థమైందనైనా. సో మొదటిది ఎందుకు వాళ్ళు నిబంధన చేసుకునే వాళ్ళు, ఇవి మీకు అర్థం కాల, అప్పుడే పోయి మీకు బ్లడ్ కవెనెంట్ అర్థమవుతుంది యేసు ప్రభుతో. అందుకే జాగ్రత్తగా వినాలా, ఓకేనా. ఫస్ట్ది సేఫ్టీ కోసము. రెండవది ఎందుకు నిబంధన చేసుకునే వాళ్ళంటే వ్యాపారములో మోసపోకుండా ఉండేదానికి. అదెట్లా, ఆ కాలంలో వ్యాపారం చేసేటప్పుడు చాలా ప్రయాణాలు చేసేవాళ్ళు వ్యాపారస్తుడు. సో ఒక వ్యక్తితో నేను జాన్ వింటాను కదా, ఒక వ్యక్తితో నేను నిబంధన చేసుకున్నప్పుడు, సపోజ్ బిజినెస్ ఉంది మాకు, వ్యాపారం, నేను ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటా. సో నేను బిజినెస్లో మోసం చేయబడకుండా ఉండాలి అంటే నేను ఆ వ్యక్తితో రక్తపు నిబంధనలో పాల్గొని బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఎందుకు? ఈ రక్తపు నిబంధన అంటే ఒక భయం ఉండేది ప్రజల్లో. ఏ భయము? ఈ నిబంధనను మీరితే శాపం వస్తుంది, ప్లస్ ఈ నిబంధనను మీరిన వాడిని బంధువులే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. అమ్మ అర్థమవుతుందా? ఎందుకు నేను బిజినెస్లో ఉండి నిబంధన చేసుకుంటానంటే, నా బిజినెస్ పార్ట్నర్తో నాకు ఒక ధైర్యం ఏమంటే, నన్ను మోసం చేశాడనుకో, నిబంధనలు ఉండి మోసం చేశాడనుకో, తన బంధువులే చంపేస్తారు అతన్ని, ఊరంతా చంపేస్తుంది ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని చంపేస్తుంది. అంత గౌరవించే వాళ్ళు నిబంధనను. అందుకే బిజినెస్లో ప్రవేశించే వాళ్ళు నిబంధన చేసుకునే వాళ్ళు. ఎందుకంటే ఎక్కడున్నా సురక్షితంగా, బ్రదర్ వింటాను కదా, సురక్షితంగా ఉండొచ్చు హ్యాపీగా అనే ఆ యొక్క ఆలోచన ద్వారా. ఇది సెకండ్ రీజన్. బాగా గుర్తుపెట్టుకుని, రేపు పొద్దున మనకు పనికి వస్తాయి. మూడవది నిబంధన ఎందుకు చేసుకునే వాళ్ళంటే ప్రేమను బట్టి. ప్రేమ విరిగిపోకూడదు, ప్రేమ చెరిగిపోకూడదు అని మూడో రీజన్. అందుకే దావీదు ఏం చేశాడు? దావీదు ఏం చేశారు? నిబంధన చేసుకున్నారు. ఓకే, రానున్న దినాల్లో ఇవన్నీ వస్తాయి బయటికి. నేను బైబిల్ ఇప్పుడే తీసుకోను, బైబిల్లో నుంచే నిబంధన, అందరి నిబంధనలోకి వెళ్దాం మనము. దావీదు, యోనాతాను నిబంధన, అర్థమైందా? ఆ తర్వాత చాలా నిబంధనలు ఉన్నాయి బైబిల్లో. లాబాను, యాకోబు నిబంధన, చాలా మీకు అన్నీ తీసుకొస్తాం దేవుడి కృపల్లో, అన్నీ ఇందరూ. ఓకే, జస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్ కోసము. అందుకనే ఈ మూడు కండిషన్స్ మీద నిబంధన చేసుకునే వాళ్ళు. ఒకటి ఏంటి? సేఫ్టీ. రెండవది బిజినెస్. మూడవది ప్రేమలో ఉండేదానికి వాళ్ళ. అందుకే దావీదు యోనాతాను ప్రేమ మీకు తెలుసు బాగా. ఎప్పటికీ ఎందుకు దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు యోనాతాను పిల్లల్ని? ప్రేమను బట్టి, నిబంధన బట్టి. ఓకేనా? అందుకే వాళ్ళ ప్రేమ ఎప్పటికీ చెదిరిపోలే. అందుకే యోనాతాను తండ్రిని విడిచిపెట్టాడు, కానీ దావీదుని అంత నిబంధన గౌరవించేవాళ్ళు. ఓకే, ఇప్పుడు జస్ట్ నిబంధన ఎట్లా చేసుకునే వాళ్ళు. ప్రపంచం అంతా ఆ టైంలో, బైబిల్ టైంలో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో తేడాలు ఉండేవి, కానీ దాదాపు దేవునికి భయపడి ఇది దేవుడి నుంచి వచ్చింది అని ఈ యొక్క రక్తపు నిబంధన చేసుకునేవాళ్ళు. అయితే రాను దేవునికి విరోధంగా ఈ నిబంధనలు మొదలయ్యాయి పిల్లలు. దాంట్లో ముఖ్యంగా రక్తం తాగే నిబంధనలు, రక్తం తాగే అలవాటు మొదలుపెట్టారు నిబంధనలో. అది దేవునికి అయిష్టమైంది. జాగ్రత్తగానండి. ముందు స్టార్టింగ్ చాలా బాగుండేది. ఆ యొక్క నిబంధనల ద్వారా ప్రజలు బ్రతికే వాళ్ళు. ఆ టైంలో ఈ రిజిస్టర్ ఆఫీసులు, అగ్రిమెంట్లు, కాగితాలు ఏం లేవు. చాలా గౌరవించేవాళ్ళు నిబంధన, ఎందుకంటే దేవుని ద్వారానే మొదలైండేది ఇదే. అయితే ఏం జరిగిందంటే రాను మతాలు వచ్చిన తర్వాత, ఈ మతాలు వచ్చి ఇంత పవిత్రమైంది, లేకుంటే చాలా గౌరవించేది, దాని ద్వారా ప్రజలు నడిచేవాళ్ళు ఆ కాలంలో నిబంధన ద్వారా. ఈ మతాలు వచ్చి దాన్ని అంతా డిగ్రేడ్ చేయడం జరిగింది. నిబంధనను వైలేట్, తప్పుదారి పట్టించే. దాంట్లో ముఖ్యమైనది రక్తం తాగడం అనేది. ముఖ్యంగా మీరు హిస్టరీ చదివితే, మీరు కవెనెంట్ మీద చాలా బుక్స్ ఉన్నాయి. అయితే ఆఫ్రికన్ అండ్ అరబ్ ఏషియన్ కంట్రీస్లో, మన యొక్క ఏషియన్ కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో
చాలా చెడ్డగా ఈ నిబంధనను పాటించడం మొదలుపెట్టి, ఎంత చెడ్డగా అంటే దేవుడు అసహించుకునే రీతిగా వీళ్ళు నిబంధనను కట్టుకునేవాళ్ళు. ముఖ్యంగా రక్తం తాగడం ద్వారా. యాక్చువల్గా నిబంధన ఎట్లా కట్టుకోవాలంటే కట్టేవాళ్ళు ముందండే ఈ రక్తం తాగన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు, నిబంధన కట్టుకునే వ్యక్తులు వచ్చి వారి యొక్క యాజకుడిని పిలుచుకునేవాళ్ళు. ప్రీస్ట్ని పిలుచుకొని వాళ్ళిద్దరూ ఈ ప్రీస్ట్ ఎదుట నిలబడి, జస్ట్ జనరల్లీ మీకు చెప్తున్నా ఎట్లా నిబంధన కట్టుకునే వాళ్ళు, ముందు నిలబడిన తర్వాత బహుమతులు తీసుకొచ్చేవాళ్ళు. ఇతను బహుమతులు తీసుకొచ్చేవాడు. ఆ యొక్క ప్రీస్ట్ నిలబడి ఏం చేసేవాడంటే వీళ్ళిద్దరి మధ్య యొక్క నిబంధన గురించి మాట్లాడిన తర్వాత వాగ్దానాలు చేపించి, ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న గిఫ్ట్స్ ఒకరికొరి ఇచ్చిపుచ్చుకున్నారు. ఎందుకు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకునే వాళ్ళంటే, ఇక నుంచి నా దగ్గర ఉండేదంతా నీది, నీ దగ్గర ఉండేదంతా నాది అనిపించుకోవడానికి జస్ట్ అడ్వాన్స్గా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఆ యొక్క నిబంధనలో. ఓకే, ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు ఏమని అర్థం అంటే, ఇది ఎందుకు శాంపుల్గా ఇస్తానా, ఇక నుంచి నా ఆస్తి అంతా నీది, నా దగ్గర ఉన్నంతా నీది. ఒకవేళ దేశాలు చేసుకున్నాయి అనుకో, నా దేశంలో ఉన్నంత నీది, నీ దేశంలో ఉన్న, ఈ విధంగా చేసుకొని ఇక రిస్ట్ని కోసేవాళ్ళు. ఓకే, ఈ రెండు దేశాలు అనుకోండి, ఒక రకంగా ఇలాంటి 2 ట్రైబ్స్ అనుకోండి. వీళ్ళిద్దరు ట్రైబ్స్ ఏం చేసేవాళ్ళంటే, ఈ జాతులు ఒక వ్యక్తిని ఇక్కడ నుంచి ఎన్నుకునే వాళ్ళు, ఒక వ్యక్తిని ఈ సైడ్ నుంచి ఎన్నుకునే వాళ్ళు. ఈ ఇద్దరు వచ్చి వారి యొక్క రిస్ట్ని కోసి రక్తాన్ని ఇన్సిషన్ అంటారు కదా, ఇన్సిషన్ చేసి ఆ రక్తాన్ని కలిపి అక్కడ ప్రమాణాలు చేపించేవాడు ప్రీస్ట్ వీళ్ళతో. ఇది జరిగేది యాక్చువల్గా ప్రపంచమంతా జరిగే యొక్క విధానము. కానీ దీని తర్వాత ఏం చేశారంటే, దేవునికి విరోధంగా, దేవుడికి ఇష్టం లేనిది రక్తమే తాగడం మొదలుపెట్టారు. ఈ ముఖ్యంగా ఆఫ్రికన్, ఏషియన్ కంట్రీస్లో ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళిద్దరూ రక్తాన్ని కార్చి, ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే అంటే ట్రైబ్స్ ఇద్దరు లీడర్గా ఎన్నుకున్నారు కదా, వాళ్ళు ఆ రక్తాన్ని వైన్లో కలిపి, రక్తాన్ని ఏం చేసేవాళ్ళు, వైన్లో కలిపి ఒకరికొరు తాపించుకునేవాళ్ళు. అది దేవునికి అసహ్యమైంది. సాతాను అక్కడ కూడా దూరి ఏదైతే దేవునికి అసహ్యమైందో వాళ్ళు చేసేవాళ్ళు. ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇది ఎక్కువగా చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు, ఇద్దరు రక్తాన్ని కార్చేవాళ్ళు, వాళ్ళ శరీరంలో నుంచి రక్తాన్ని గ్లాసులో రక్తాన్ని తీసుకునేవాళ్ళు. గ్లాసు బర్తన్ ఏదో ఒకటి తీసుకొని వైన్లో కలుపుకొని, ఈ వ్యక్తి రక్తము ఆ వ్యక్తి తాగేవాడు, ఆ వ్యక్తి రక్తము ఈ వ్యక్తి తాగేవాడు. దీంతో వాళ్ళ లెక్క ప్రకారం ఏంటి, మేమిప్పుడు ఒకరి రక్తము ఒకరు తీసుకున్నాం కాబట్టి ఒకరికొరు రక్తం కార్చేంత వరకు మేము యుద్ధం చేస్తామని వాళ్ళ యొక్క భావన. కానీ బైబుల్ ఒప్పుకోదు కదా. జస్ట్ 2 వాక్యాలు చూడండి, మీ రక్తం గురించి చెప్తా. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వాక్యం, 9:3 చూడండి. ఎవరైనా చదవండి అయినా 9:3. 9:3 చదవండి, గట్టిగా చదవండి ఎవరైనా. ప్రాణము గల సమస్త చరములు, ఓకే, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చ కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఓకే, అయినను మాంసము దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. అర్థమైందా మీకు? రక్తమే దాని ప్రాణం, అందుకే నేను రక్తం తినకూడదు. ఓకే, ఆ తర్వాత మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాన్ని గూర్చి ప్రతి జంతువుని నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ అంటే దేవుడు ఏమంటానంటే, రక్తము తీసుకొని మీరు తిన్నారన్నా మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీరు రక్తం తాగినప్పుడు ఆయన ప్రాణాన్ని తీసుకుంటారు. ఎందుకు? రక్తంలో ఏముంది? ప్రాణం. ఈవెన్ బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా రక్తాన్ని తినమని చెప్పలా. రక్తం ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు? ఎందుకు ఇచ్చిన రక్తము? పాప పరిహారం కొరకు రక్తం తినమని ఎక్కడ బైబిల్లో చెప్పలే. రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. నేను ఎప్పుడు రక్తం తినకూడదు. అర్థమైందా?
ఇంకో వాక్యం కూడా చదువున్నాను, లేవి కాండము 17 అధ్యాయము 10-11 వాక్యాలు. లేవి కాండము 17, 10, 11 వాక్యాలు. చూడండి ఏం రాయబడిందో. 10-11. మరియు ఇజ్రాయేలీల కుటుంబములతోనేమి మీలో నివసించున్న పరదేశులతోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాణ్ణి, రక్తం తినేవానికి దేవుడు ఏమై ఉంటాడు? విముఖుడే ఉంటాడు. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. అంటే మీరు నేను రక్తం ఎందుకు ఇవ్వబడింది అంటే ప్రాయశ్చిత్తం చేయడానికి, కానీ తినేదానికి కాదు. ఈవెన్ కొత్త నిబంధన గ్రంథంలో చెప్పండి ఏంది చేయొద్దని అనేది మనకి రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి కొత్త నిబంధన ప్రకారం? అపోస్తుల కార్యము ఒక వాక్యం పెట్టినాను. అపోస్తుల కార్యము 15-29. మనకేం రిస్ట్రిక్షన్స్ ఇవ్వండి బైబిల్ కొత్త నిబంధన ప్రకారం? యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువ ఏ భారము మీ మీద మోపకూడదని ఏముండన్న పరిశుద్ధాత్మకును మాకును తోచను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. ఆ తర్వాత 28 పెట్టమా. విగ్రహములకు అర్పించిన వాటిని మీరు నేను తినకూడదు. అమ్మా మీకు నాకు ఏం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి బైబిల్లో ఇప్పుడు? హోల్ బైబిల్లో, నూతన నిబంధనలు ముఖ్యంగా విగ్రహములకు అర్పించిన వాటిని మీరు నేను తినకూడదు. రక్తమును తినకూడదు. గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు. ఎందుకు గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు చెప్పండి? ఎవరైనా 1 కేజీ చికెన్ ఇస్తాను నేను. రక్తం ఏడుంది? లోపలుంది. రక్తం దేవుడిచ్చినది మన పాప పరిహారం కోసం చిందించేదానికి. అందుకే ఎప్పుడు రక్తము తినకూడదు. జాగ్రత్త, చెడ్డది అది మనకి. ఓకే, విగ్రహం గర్పించినది తినకూడదు. ఆ తర్వాత జాగ్రత్త. సో ఇవన్నీ మనకి పెట్టిన రిస్ట్రిక్షన్స్. ఇంకా ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు మనకు. ఏమంటారు రెస్ట్రిక్షన్స్ని? ఏమంటారు తెలుగులో? చేయకూడని కాదు, ఓకే, నిబంధన కూడా కాదు. ప్రాపర్ వర్డ్ ఎవరికి రాదేడా, నాకు కూడా అర్థమైపోయింది. సో ఇంగ్లీష్తోనే అడ్జస్ట్ చేసుకుందాం మనం అట్లా పూర్తిగా తెలుగులో ఇట్లా ఓకే. సో ఇది పిల్లరా. సో మీరు నేను రక్తం అంటే దేవునికి, రక్తం తినడం దేవునికి అసహ్యం. కానీ ఆ కాలంలో ఇక నిబంధనలో ఈ యొక్క ఆఫ్రికన్స్ ముఖ్యంగా రక్తం తాగేవాళ్ళు. ఎందుకు రక్తం తాగేవాళ్ళు? ఎందుకు రక్తం? ఆక్స్ రక్తం తాగేవాళ్ళు. ఆక్స్ తెలుసా? ఎద్దు కదా, ఎద్దు రక్తం. రైనో రక్తం తాగేవాళ్ళు. రైనో తెలుసా మీకు? ఏదో ఖడ్గమృగమా ఏమంటారు దాన్ని? అది ఆ బొమ్మ పంపేది, ఆ బొమ్మ చూడండి, అది దాని రక్తం తాగేవాళ్ళు ఆ కాలంలో ప్రజలు. ఖడ్గమృగం అని రాశారు తెలుగులో డిక్షనరీలో. రైనో, RHINO. ఓకే. ఆ తర్వాత ఆక్స్ రక్తం తాగేవాళ్ళంటే ఎక్కువగా. చరిత్ర చదివి చెప్తాను మీకు నేను. ఎందుకు చెప్పండి? ఎద్దు రక్తం తాగితే ఎద్దు మాదిరి బలం వస్తుంది నాకు. ఆ రేనో తాగితే రేనో లాగా నిజం ఇది. అందుకే తాగేవాళ్ళు లేరా ఆ కాలంలో ప్రజలు. ముందర చూడండి ఇప్పుడు. అందుకే యేసుప్రభు మనకేమిచ్చాడు? ముందర చూడాలా. ఇప్పుడు అర్థం చేసుకోండి. అప్పుడప్పుడు ఇవి కూడా చెప్తా ఉంటాం మధ్యలో మీకు. ఓకే, యేసుప్రభు ఎందుకు తన రక్తాన్ని ఇచ్చాడు? కానీ జాగ్రత్త తినాలా. యేసుప్రభు రక్తాన్ని ఇలా సింబల్ని ఇచ్చాడు. సింబల్ అంటే గుర్తు. ఏమో గుర్తు? సింబల్ని సాదృశ్యమా? సాదృశ్యం. ఓకేనా? యేసుప్రభు రక్తం తీసి గ్లాస్లో తాగండి రా మీరల్లా. ఎందుకంటే రక్తము తాగేదానికి కాదు, తినేదానికి కాదు ఉండేది. అయితే యేసుప్రభు ఏమన్నాడు? రక్తానికి సాదృశ్యం ఇచ్చాడు, శరీరానికి సాదృశ్యం రొట్టె ఇచ్చాడు. అయితే ఒకటికి జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే నువ్వు ఆ రక్తాన్ని తాగి ఆ రొట్టెని తింటానో ఏం జరుగుతుంది? యేసు ప్రభులో ఉన్న సామర్థ్యం నీలో ప్రవహిస్తుంది.
నీలో ప్రవేశిస్తుంది. వాళ్ళ భావన అదే, కానీ అలా రాదు. ఎడ్ల రక్తంతో తాగితే ఎడ్డు మాదిరి నువ్వు కావు. అలా నమ్మేవాళ్ళు వాళ్ళు. కానీ యేసు ప్రభు రక్తాన్ని తాగం మనము. యేసు ప్రభు రక్తం ఏం చేసిందో నమ్ముతాం కాబట్టి యేసు ప్రభులో ఉన్న రక్తపు సామర్థ్యం మనలో ప్రవేశిస్తుంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఇది తిని ఇది తాగండి, అప్పుడు మీరేం కలిగి ఉంటారు? జీవం. ఏ జీవం? ఆయనలో ఉన్న జీవం. ఓకే, సో వాళ్ళు ఆ విధంగా చేసేవాళ్ళు. యాక్చువల్గా ఏ విధంగా చేయాలి? నిబంధన ప్రాపర్గా చేయాలంటే ఇంత విచిత్రమైన నిబంధనలు చేసేవాళ్ళంటే, ఆ ఇద్దరు నిబంధనలు చేసుకుంటప్పుడు రెండు పార్టీ వాళ్ళు, ఓకే, రిస్ట్ని కోసి ఒక విధమైన షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ పాత చరిత్ర చదివితే ఆ చేతులు రెండు ఎట్లా కలిపేవాళ్ళంటే, రక్తాన్ని ఈ శరీరంలో నుంచి ఆ రక్తంలోకి, ఆ శరీరంలోకి పోనిచ్చేవాళ్ళు. ఆ శరీరంలో నుంచి ఈ రక్తం ఈ శరీరంలోకి రానిచ్చేవాళ్ళు. అట్లా చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క నమ్మకం ఏమంటే, వీఆర్ నౌ బ్లడ్ బ్రదర్స్ అనేవాళ్ళు. అంటే ఇక నా రక్తము నీలో ఉంది, నీ రక్తం నాలో ఉంది, ఇక నుంచి నువ్వు నేను ఒక తల్లిదండ్రులకు పుట్టిన, ఆ విధంగా వాళ్ళు ఆ టైంలో తీసుకొని, అందుకే చాలా చాలా గౌరవించేవారు నిబంధనని. నిబంధన చేసుకున్న తర్వాత ఏ వ్యక్తితో నిబంధన చేసారో చచ్చిపోయినా సరే ఆ వ్యక్తి కోసం నిలబడేవాళ్ళు, ప్రాణం అర్పించేవాళ్ళు. అది ఒక గౌరవంగా ఎంచేవాళ్ళు, వాళ్ళు ఒక ఘనతగా ఎంచేవాళ్ళు. నిబంధన నిలబెట్టుకోవడము అంత ప్రాధాన్యత నిబంధనకి ఇచ్చేవాళ్ళు ఆ కాలంలో. సో కొద్దిగా అర్థం చేసుకుంటే మీకు మన నిబంధన ఎందుకు మీకు అర్థమవుతుంది, అసలు ఎందుకు యేసు ప్రభు చేశాడనేది ముందుకు చెప్తాం మీకు, ఓకేనా? సో ఈ విధంగా ఆ రిస్ట్ కోసి, ఈ నరాలు కోసి, మన ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా ఎక్కడ కోసుకునే వాళ్ళు కానీ చాలాసేపు వరకు దీన్ని పెట్టి ఈ విధంగా రక్తాన్ని ఒకరిలో ఒకరు పంపించి అంత గాఢంగా వాళ్ళ నిబంధనలు కట్టుకున్న తర్వాత చచ్చిపోయేవాళ్ళంట ప్రజలు. ఒకరు సపోజ్ రెండు టీమ్స్ నిబంధన చేసుకుంటే ఎగస్పాటి వచ్చినప్పుడు చనిపోయేంత వరకు పోరాడేవాళ్ళు, అంతా ప్రేమించే. ఆ తర్వాత నిబంధన చేసుకునేవారు, ఒకరి దగ్గర ఉన్న ఆస్తి వాళ్ళదే, వాళ్ళ ఆస్తి అంతా వీళ్ళదే, వీళ్ళు ఒకటైపోయారు నిబంధన ద్వారా. అంత ప్రాధాన్యత. ఈవెన్ ఐ మీన్ లైక్ ఓకే, నాకు తెలీదు ఆంధ్రాలో ఎక్కడన్నా నేను చూడలేదు, కానీ నార్త్లో చూసా. వివాహంలో కూడా ప్రభు బల్ల ఇస్తారు. వెస్ట్రన్ కంట్రీస్లో నేను చూసా ప్రభు బల్ల ఇవ్వడం. అర్థమైందా మీకు? మంచిది పిల్లరా. ఐ డోంట్ నో మన ఇక్కడ చేయరు, నేను ఎవరు చేయరు, చాలా ఇండియాలో ఎక్కువ చేయరు, కానీ కొన్ని కంట్రీస్లో ప్రభు బల్ల ఇస్తారు. ఎప్పుడు భార్య భర్తలు వివాహం అవుతాడు. ఇవన్నీ మనం ఎందుకు చేస్తాము? పెళ్ళిలో బ్యాన్స్ చదవడము, లేకుంటే తాలిబొట్టి కట్టడము, లేకుంటే ఇంకా ఏమేమో అన్ని సాక్ష్యాలు, విట్నెస్లు, గవర్నమెంట్ కోసం పిల్లరా. గవర్నమెంట్ రూల్ ఇదే, ఓకే, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కింద. ఎందుకు బల్ల ఇస్తారంటే, ఆత్మీయంగా ఆ యొక్క వివాహం అనేది బల్ల ఎందుకు ఇస్తారంటే, వివాహము ఒక నిబంధన లాంటిది. ఆ తర్వాత ఇదిగో నువ్వు వివాహం చేసుకున్న ఈ వ్యక్తి గురించి నిబంధన పూర్వకంగా పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈ వ్యక్తిని బాగా చూసుకోవాలని, ఆ తర్వాత ఈ డైవర్స్ అని ఇట్లాంటివి ఏ రాకూడదని. ఆ కారణాన మన క్రైస్తవులు చాలామంది బల్ల ఇవ్వడం జరుగుతుంది. కేవలం భౌతికంగా గవర్నమెంట్ ప్రకారంగా కాకుండా, ఇది దేవుని సమక్షంలో చేస్తున్నావు, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, సో నువ్వు ఎట్లా ప్రేమించాలి ఈ వ్యక్తిని, దేవుడు ఎట్లా ప్రేమిస్తాడో మనల్ని, సంఘాన్ని. సో అందుకనే చాలామంది ఈ నిబంధన చేస్తారు పిల్లరా. మీకు తెలుసు యాక్చువల్ రింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందో? మ్యారేజ్ రింగు. ఇది నిబంధన అనేది పిల్లరా. పాత కాలంలో ఏం చేసేవాళ్ళు తెలుసా మీకు? పెళ్ళి అయినప్పుడు ఇది కోసేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు కోసి గన్ పౌడర్ పెట్టేవాళ్ళు. పాత కొన్ని కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో, అట్లా ఈవెన్ ఏషియన్ కంట్రీస్లో వివాహం అయినప్పుడు ఈ ఇద్దరు కట్ చేసి రక్తం కలిపేవాళ్ళు. ఆ తర్వాత రింగ్స్ ఉండేది కాదు అప్పుడు, ఈ రింగ్స్ మనలాగా ఇక్కడ గన్ పౌడర్ పెట్టి ఆ గుర్తు ఎప్పుడు ఉండిపోయేది ఏళ్ళ మీద. నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసే మేలు అనుకుంటా. చాలామంది వివాహం అయిన తర్వాత రింగులు ఇంట్లో పెట్టేసారు, ఎవరికి తెలియకూడదు వివాహం అయిందని.
చాలా నమ్మకం లేదు ప్రపంచంలో. ఇప్పుడు ఒక పాప అంటుంది, విసిరి కొట్టొచ్చిన అంకుల్ అంటుంది. ఏంది రింగ్ అంట, ముఖం మీద కొట్టొచ్చిన వానికి అంటుంది. ఏం తల్లి అట్లా మాట్లాడచ్చు నువ్వు, మళ్ళీ ఏం చేయమంటావు నువ్వు అంటుంది. పాప కొట్టొచ్చినానంటుంది ఒక ఆమె. అయితే ఇంకో ఆమె రింగ్ ఇసిరి ఆమె కాదు. మీకు తెలియదు ఎట్లా కేసులు వస్తుంటాయి నా దగ్గరికి. నువ్వు కొట్టినావా? ఊను అంకుల్, వాడు కొట్టినా నేను కొట్టినా అంటుంది. నేను అన్న, పొద్దున్నే ఎట్లా చూసుకుంటారా మీరు ఒకరు మొగలు ఒకరు? నాకు పెద్ద ఈ 7th వండర్ ఇది, తాజ్మహల్ ఉన్నట్లుంది వీళ్ళిద్దరి పరిస్థితి. కొట్టినా నేను కొట్టినా, 2 కొట్టినా నేను 2 కొట్టినా. ఇడిచిపెడతానా నేను కూడా అంటుంది నాతోనే. నేనే పెళ్లి చేసింది ఇది. అమ్మా మళ్ళీ అర్థం చేసు. కాదు వేరే చర్చ. అవి భయంకరమైన వాళ్ళు ఉన్నారు పిల్లలు. అందుకే గన్ పౌడర్ పెట్టాలా. ఒకరోజు ఒక కుటుంబం వచ్చింది పాపం నా దగ్గరికి. ఆమె పాపం ఏడుచుకుంటూ ప్రార్థించండి అంకుల్ అంటుంది. ఏమా అంటుంది, నా భర్త నాకు మోసం చేశాడంటుంది. ఏం చేశాడు తల్లి అన్న? ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడంట. నీకు రైట్ ట్రయల్గా చేసాడు, నాకు రైట్ ట్రయలే, మళ్ళీ ఆమె కూడా రైట్ ట్రయలే అంట అని ఇంకో బాంబు వేసింది ఆమె. కొంతమందికి తెలుసు. రెండోదే కాదు, 3 ఆమెను కూడా చేసుకున్నాడు అని. 3 పెళ్ళిళ్ళు. ఆ ఊరు పోయినా ఆడ పెళ్ళి కాలేదని పెళ్లి చేసుకుంటాడంట. ఆ ఊరు పెళ్ళి కాదని పెళ్లి చేసుకుంటారు. కొంతమంది తెలుసు మన చర్చిలో మర్చిపోయింటారు. నేను మర్చిపోయిన ఇట్లాంటివన్నీ ఎందుకు మనం మీకు చెప్పాలి కదా. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన. బెదర్ సుధీర్ బాగా తెలుసు తెలుసా, 3 పెళ్ళిళ్ళు మునగాడు ఆయన. నేను చెప్పే సలహా ఏం తెలుసా, ఏళ్ళన్నీ కోసి అన్ని ఏళ్ళ మీద గన్ పౌడర్ నమ్మకలేదు. ఆ ఊరి 4వ ఆమె చేసుకుంటాడేమో. గవర్నమెంట్ బెదిరిపోయింది ఇతని గురించి. 3 చేసుకున్నాడు, అది రైట్ ట్రయల్గా చేసుకున్నాడు. చూడండి, పెళ్లి కాలేదని చెప్పేశాడంట. ఈ 2 ఆమె దగ్గర పోయి వాళ్ళ ఇంట్లో ఆడ చేసుకున్నాడు, ఘనంగా చేసుకున్నాడు. మళ్ళీ వివాహం అనేది ఘనమైందని చెప్పేసి మళ్ళీ చర్చకు వచ్చారు 2 పాపం భార్య భర్తలు. నేను ఇప్పుడు ప్రార్థన చేయాలంట, ఆ 2 ఎగిరిపోవాలని. చూసారా ఎట్లా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతారు చూడండి. ఎందుకంటే ఈమె క్రైస్తవరాలు, ఫస్ట్ క్యాండిడేట్ క్రైస్తవరాలు పాపం. నేను అన్న ఇట్లాంటివన్నీ యాడ్ చేసాం తల్లి మేము. నేను చెప్పా గన్ పౌడర్ కొనుక్కో, కోసి గన్ పౌడర్. సో ఎనీహౌ ఓకే యాడన్నా మనము ఓకే జాగ్రత్తగా పిల్లరా. జాగ్రత్త ఏంటి పిల్లరా. సో ఓకే టైం అయిపోయింది. జస్ట్ ఒక చిన్న 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను నేను. సో బ్లడ్ కవెనెంట్ అనేది చాలా సీక్రెట్గా చేసేవాళ్ళు ఆ టైంలో. ఎందుకు మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తానంటే మీకు కొద్దిగా ముందుకి బాగా క్యాచప్ అయ్యే దానికోసం చెప్తాను, ఓకేనా. మీరు ఇప్పుడు కూడా నెట్లో పోయి డేవిడ్ లివింగ్స్టన్ స్టాన్లీ కవెనెంట్ అని చెప్పి మీరు కొడితే, కవెనెంట్ బుక్ అని చెప్తే మీకు బుక్ వస్తుంది ఒకటి. చాలా బ్రహ్మాండమైన రాయబడింది. ఓకే, దీంట్లో నీకు జస్ట్ పడపడపడి చెప్పేస్తాను నేను మీకు. చాలా ఉంది, మళ్ళీ రేపు వారం తీసుకుంటాను. మీరు చూస్తే డేవిడ్ లివింగ్స్టన్ అని గొప్ప దైవజనుడు, స్కాట్లాండ్ మిషనరీ, ఆఫ్రికన్ కంట్రీస్లో వెళ్ళాడు. ఎంత గౌరవించేవాళ్ళో మీకు చెప్తాను. ఆ బ్లడ్ కవెనెంట్ని, రక్తపు నిబంధన ఎంత గౌరవించేవాళ్ళో ఆ కాలంలో. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిస్తాను. ముందు చూడండి. అయితే ఆ తర్వాత ఈ డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి సేవకు పోయిన తర్వాత ఆఫ్రికన్ కంట్రీ తిరుగుతా అంటే చాలా కాలం తర్వాత స్టాన్లీ అనే తనకు మిత్రుడు తను ఎత్తుక్కుంటా డేవిడ్ లివింగ్స్టన్ దగ్గర పోవాలని తను ఆఫ్రికన్ కంట్రీలోకి వచ్చాడు. కొంతమందిని తీసుకొని వచ్చాడు తనతో పాటే. ఇతన్ని ఎతకాల. ఇప్పుడు మాదిరి గూగుల్లో ఇంకా ఏదో అది ఇది లేదు, అప్పుడు మ్యాప్లు లేవు. సో ఎట్లా ఎతకాలా? 1800 కొత్త చెప్తున్నాను, 1800 స్టోరీ ఇది డేవిడ్ లివింగ్స్టన్ది. 1800 ఆ టైంది. ఓకే, వీళ్ళు ఇంకా ఎతకడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళు ఎత్తుకుంటే ఇంకా పోతున్నారు ట్రైబ్స్లో, ఊర్లలో పడి, ఆఫ్రికన్ కంట్రీస్లో. ఓకే, అయితే ఎక్కడికి పోయినా వీళ్ళకి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ యొక్క ట్రైబ్ ప్రజలు. వీళ్ళు కొన్ని సామాన్లు తీసుకొని వెళ్తున్నారు వీళ్ళతో పాటే. ఎందుకంటే ఇవి అమ్మి, ఆ బుక్స్ చదివితే మీకు తెలుస్తుంది, అమ్మి దాని ద్వారా ఏమన్నా వ్యాపారం మాదిరి చేసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధి కోసము. ఓకే, అడవుల్లో ఏం చేశారు వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీ. సో ఈ విధంగా పోతా అంటే జరిగింది ఏంటంటే ఎక్కడ పోయినా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ప్రజలు, రకరకాలుగా ఇబ్బందులు పెడతా అంటే వీళ్ళతో పాటు ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నారు. వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చు,
అతనికి ఇంగ్లీషు ఆఫ్రికన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ అంటే తెలుసు కదా మీకు. ఓకే, అట్లా వ్యక్తిని తీసుకుని పోయినారు ఇతనితో పాటే. సరే ఈ ఇబ్బందులు పెడతాంటే ఆ ట్రాన్స్లేటర్ అన్నాడు, అయ్యా వీళ్ళతో నిబంధన చేసుకోవచ్చు కదా మీరు అన్నాడంట. ఆయన బుక్లు చాలా బాగుండు, స్టాన్లీ వాళ్ళు రాశారు బుక్ మీకు. అయితే ఆయన అన్నాడు నిబంధన అంటే ఏంటంటే ఏంలా, వాళ్ళు రక్తం ఇస్తారు నువ్వు తాగాల, నీ రక్తం ఇస్తావు వాళ్ళు తాగుతారని. చీచి అన్నాడంటే ఇతను. ఏం మనిషివా నువ్వు రక్తం తాగేది, ఇది పశువులా మనం, చీచి అట్లంతా చేయమేమో అన్నాడంట ఇతను. సరే ఇనలేదు కదా అని ఇంకా ముందుకు ప్రయాణమే పోతా ఉన్నారు. యాడ పైన వీళ్ళ సామాన్లు కొట్టేసేది, వీళ్ళని బాధ పెట్టేది. వీళ్ళు ఏడైనా ఉన్నారనుకో, నిలిచారనుకో, రాత్రి వచ్చి వీళ్ళ సామాన్లన్నీ కొట్టుకొని వెళ్ళిపోయేది ప్రజలు. ఏం చేయాలో అర్థం కాలే వీళ్ళకే. మళ్ళా ట్రాన్స్లేటర్ అన్నాడంట, నేను చెప్తా అంటే మీరు వినడం లేదు చూడండి. జరిగింది ఏంటంటే అట్లా పోతూ పోతూ ఒక భయంకరమైన ట్రైబ్లోకి పోయి పడినారు వీళ్ళు. అంటే ట్రైబ్ అంటే జాతి. ఆడ లీడర్, ఆ ట్రైబ్ లీడర్ వచ్చేసి మహా కఠినుడంట. ఐ మీన్ లైక్ ఆ ట్రైబ్కి పోయిన తర్వాత వీళ్ళు అనుకున్నారు మేము ఫినిష్ రా, వీళ్ళు చంపైనా చంపేస్తారు మనల్ని, నిజంగానే తినేసారు వీళ్ళు అని చెప్పి ట్రాన్స్లేటర్ అన్నాడంట, నా మాట చేసుకోండి, అది నిబంధన చేసుకోమంటే. సరే ఏంటి నిబంధన చెప్పాలి, సరే ఏంటి లాభం అంటే నువ్వు చేసుకొని చూడు ఎంత లాభం ఉంటుందో, ఆ తర్వాతే నీకు తెలుస్తుంది, వాళ్ళు చెప్పినట్లు నువ్వు చెయ్యి అని చెప్పి మొత్తానికి ఈ ట్రాన్స్లేటరు ఆ యొక్క ట్రైబ్ లీడర్తో పోయి మాట్లాడాడు. అయ్యా మీతో వీళ్ళు నిబంధన చేసుకునేకి వచ్చారా, మీరు చాలా గొప్పోళ్ళు, మీరు చాలా బలమైన వాళ్ళు, మీ సహాయం వీళ్ళకి కావాలంట అని చెప్తే, సరే మొత్తానికి 2 టీములు నిలబడుకున్నాయి ఆ యొక్క నిబంధన కోసము. దీంట్లో ఒక వ్యక్తిని లేపినాడు, దాంట్లో ఒక వ్యక్తిని లేపినారు. ఓకే, జాగ్రత్తగా నన్ను ముందర జల్దీ ముగిస్తాను. అయితే సరే ఈ యొక్క లీడరు, ఆ ట్రైబ్ లీడర్ వచ్చేసి ఈ వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఎవరిని? స్టాన్లీని. సో అన్నీ అట్లా అడుగుతారంట ఆ యొక్క నిబంధన చేసుకుంటప్పుడు. సరే మొత్తానికి ఇతని ట్రైబ్ లీడర్కి నచ్చింది ఇతను జవాబులన్నీ. ఓకే సరే నిబంధన చేసుకుందాం అన్నాడంట. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి నిబంధనలో తెలుసా మీకు? ఫస్ట్ స్టెప్ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవాలా. ఓకేనా, గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవాలా. సరే వీళ్ళు ఆ లీడర్ అడిగాడు, ట్రైబ్ లీడర్, తన దగ్గర ఉండే గిఫ్ట్. ఇతని దగ్గర ఏముండేది తెలుసా? స్టాన్లీ దగ్గర మేక ఉండేది, పాలిచ్చే మేక. ఈ మేక పాలు తాగి బతికేవాడు పాపం ఇతను. ఎందుకంటే ఆఫ్రికాలో కాలు పెట్టినప్పటి నుంచి అంట ఇతనికి, స్టాన్లీకి మోషన్స్ అయ్యి అలా తిండి సరిపోక, నీళ్ళు సరిపోక, వాతావరణం సరిపోక ఎప్పుడు ఏమైపోతుందనే భయంతో పాపం అట్లే దిక్కుతున్నాడు. యాటికి పోయేకి లేదు ఇంకా. అవి పాలు తాగి బతికేవాడు. ఆ మేక కాళ్ళు అంటాడు ఇతను. ఈయన ట్రాన్స్లేటర్తో అన్నాడంట, ఇది నా ప్రాణం, ఇది పోతే నేను పోతాను, పాలు తాగి బతుకుతాను. ఆయన చెప్పవా బాబు, ఇదెందుకు అడుగుతాడని ట్రాన్స్లేటర్ అడిగాడంట. అది నీ ప్రాణం అని అడుగుతున్నాను, నువ్వు ఇచ్చే తీరాలి, అదే ఇచ్చేందుకు కథ ముందుకు పోదన్నాడంట. సరే మొత్తానికి ఆ మేకప్పలని ఇచ్చాడు ఆ లీడర్కి, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నారు, లేకుంటే ఏమవుతుందో ఏమో అని. సరే మొత్తానికి ఆ తర్వాత ఈయన గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఈయన ఏమి ఇచ్చాడు తెలుసా? ఆ ట్రైబ్ లీడర్ పెద్ద కట్టి ఉంది ఆయన దగ్గర, దానికి ఏదో సిల్వర్ మాది ఏదో చుట్టినారు, ఆ కట్టి ఇచ్చాడంట. స్టాన్లీ అన్నాడంట, ఈ కట్టి ఇచ్చినాడు ఏమో వీడు. ఈ ట్రాన్స్లేటర్ అన్నాడు, ఇంకా కట్టి కాదు అది, దాన్ని చేతిలో తీసుకో, ఆ తర్వాత నీ కథ అర్థమవుతుంది నీకేం జరుగుతుందో. ఆ కట్టి తీసుకున్నాక ఆ మొత్తం ట్రైబ్ ఆయన ముందర సాష్టాంగ పడినారంట. ఎవరు ముందర? స్టాన్లీ ముందర. ఆ తర్వాత ఏం జరిగింది మీకు చెప్తాను, మళ్ళీ ఇంకా ఉన్నాయి, మళ్ళీ వస్తాను. ఈ కట్టి గురించి చెప్తాను ఫస్ట్ మీ స్టోరీ. ఇతను లేచి ఇక ఎక్కడ పోతా ఉన్నా కూడా, మహారాజు కింద వస్తే ఎట్లయితే సాష్టాంగ అందరు గౌరవిస్తానంట. ఈయన మేకపిల్ల పాలనుకున్నాడు. ఇతనికి ఏం కావాలన్నా ఇతనితో ఉన్న టీంకి, అంతకుముందు దొంగతనాలు జరిగాడు, ఈయన సామాన్లు ఎత్తుకుపోయాడు. ఇప్పుడు సామాన్లు ఆడపడేసి తిరుగుతా అన్నా కూడా ఎవడు పట్టించుకోడంట. ఆ కట్టే కదా విలువ. ఎక్కడికి పోతున్నా దానికి అర్థం ఏం తెలుసా? ఇతనితో ఎవరు పెట్టుకుంటారో అతనితో పెట్టుకున్నట్లేనంట లెక్క. ఇతనికి ఎవ్వరు ఏ ఒక్క మాట అన్నా ఎవరు వస్తారు?
ఆ లీడరు, ఆయన ముందే భయంకరమైన లీడర్ అంట. అది పిల్లరా జరిగేది. ఆ తర్వాత లేచి శాపాలు ఆశీర్వాదాలు చెప్పేవాళ్ళు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తాను తెలుసా? మళ్ళా బైబిల్లో నేను చూపించినప్పుడు అదేంటి సార్ అనొద్దండి. ఈ ఇద్దరి మధ్యలో ఇద్దరు లేస్తారంట, ఈ సైడ్ నుంచి ఒకడు ఆ సైడ్. ఫస్ట్ లేచి శాపాలు చెప్తానంట. నువ్వు ఈ నిబంధన తీసుకోకుంటే, ఆమె నిబంధన మీరితే నువ్వు చచ్చిపోతావు, నీ కుటుంబం చచ్చిపోతుంది, నువ్వు నాశనం పోతావు, ఇవన్నీ అంటే ఈయన అన్నాడంట, ఎందుకయ్యా నన్ను ఇట్లా చెప్పిస్తాను అడుగుతాను. ఈ మంచి అంటే అదంతే నిబంధనలో ఒక భాగం. మళ్ళా ఇంకో వ్యక్తి లేచి ఆశీర్వాదాలు పలికినాడంట. ఓకే, ఆ తర్వాత అసలైంది రక్తం కార్చల్లా, రక్తం కార్చి గ్లాసుల్లో పట్టి పాపము తాగి, ఇది వాళ్ళు చేసుకునే నిబంధన. ఆయన బుక్ మీరు చదవండి, కవెనెంట్ది. సో అయితే మీరు జాగ్రత్తగా వింటే ఇది బిబ్లికల్. ఇది రక్తం తాగేది కాదు. మీకు తెలుసా శాపాలు ఆశీర్వాదాలు? బైబిల్లో చూస్తే, నేను ఇప్పుడు చూపిన టైం లేదు, ద్వితీయోపదేశ కాండము 15-17 అధ్యాయాలు చదివితే 15లో దేవుడు ఏమన్నాడు? మీరు కానాన్ దేశం ప్రవేశించిన తర్వాత, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ముందు చూడండి. శాపాల ఆశీర్వాదాలు దేవుడే చెప్పాడు. కానాను దేశంలో పోయిన తర్వాత వాగ్దాన దేశంలో 15వ అధ్యాయంలో మీరు చదివితే దేవుడు అన్నాడు, పోయి ఆశీర్వాదాల కొండ, అదే శాపాల కొండ ఇంకోటి ఉంది, మళ్ళీ నేను చూపిస్తాను బైబిల్లో నుంచి మీకు. ఆశీర్వాదాల కొండ మీదకి పోయి దేవుడు అన్నాడు ఆశీర్వాదాలు పలుకు, శాపాల కొండ మీదకి పోయి శాపాలు పలుకు. ఎందుకన్నాడు? జాగ్రత్త వినాలా. ఎందుకు సార్ ఈ ఆశీర్వాద శాపాలు బైబిల్లో కొండల మీద పోయి పలికించినాడు? దేవుడే పలికించాడంటే, పాత నిబంధనలో ఉండేవాళ్ళు, నిబంధన మీరిన వాళ్ళందరి మీదకి ఏమొచ్చేది? శాపాలు వచ్చేటివి. అర్థమవుతుందా? ఈరోజు మీరు నేను కూడా నిబంధనలో ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. భయపడద్దండి, ఉండండి, ఆడే ఉండండి, పోద్దండి, జాగ్రత్తగా వినండి. వాళ్ళకు నిబంధన మీరితే శాపాలు వచ్చేటివి. మీరు నేను యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించిన మీరు నేను, బాగా వినండి. గలతీ 3:14 ప్రకారం, నెక్స్ట్ వీక్ మనం చూసుకుందాం. గలతీ 3:13 ప్రకారము ఆయన మన కొరకు ఏమైనాడు? శాపగ్రస్తుడై శాపం నుంచి విడిపించాడు. ఈరోజు మీరు నేను యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించిన మీరు నేను ఏ శాపము లేని వారము. జాగ్రత్త వినండి. వాళ్ళలా కాదు పాత నిబంధన. కొత్త నిబంధనలో ఏం జరిగింది? యేసు ప్రభు ఏంగా మారాడు? నీవు నేను శాపమే లేని జీవితం కలిగిన వాళ్ళము. జాగ్రత్తగా. అందుకే నా పెదవుల నుంచి ఆశీర్వాదము తప్ప శాపము రాకూడదు. అందుకే ఈ పుల్పిట్ మీద నుంచి ఏ దైవజనుడైనా సరే శాపం మాట్లాడడానికి అర్హత లేదు. కేవలం ఆశీర్వాదాలు మాత్రమే ప్రీచ్ చేయాలి, ఆశీర్వాదాలకు మాత్రమే అర్హులం మనము. శాపం మనకు లేదు. కానీ కండిషన్ ఉంది. ఏం చెప్పాలా కండిషను? చెప్పమంటారా వద్దా? చెప్పాలి కదా. శాపం మనకు లేదు, కేవలం బ్లెస్సింగ్సే. కానీ నువ్వు నోరు తెచ్చి చెప్పించావనుకో, అది నీ సొంతం అవుతుంది. అదే కండిషన్. అందుకే తీసుకోకండి. శాపం ఎవరైనా మాట్లాడినా, మీ గురించి ఎవరైనా అన్నారనుకో, నువ్వు పోతానో నమ్మేకి లేదు, నువ్వు వస్తావు రావో, కట్ చేయండి దాన్ని అక్కడే. యేసు నామములో ఇది జరగదు గాక. ఎందుకు చెప్పి ముగిస్తానంటే, చాలామంది క్రైస్తవులు లేని కష్టాలు అనుభవిస్తున్నారు. దేవుని తరఫున శాపం లేదు, యేసయ్య శాపాలన్నీ తీసుకున్నాడు. మా ఇంటన్నారా? బ్లెస్డ్ పీపుల్ మనము. కానీ నువ్వు చెప్పి తీసుకోవద్దు. కొరియర్ నువ్వు బుక్ చేయలేదనుకో, ఎవరైనా కొరియర్ ఏం చేస్తావు? నేను బుక్ చేయలేదు, నాది వద్దు, తీసిపోయింది, నాకు వద్దనలా. అట్లే ఎప్పుడే కానీ శాపాలని మన పిల్లల మీద పలకూడదు, మన మీద పలకూడదు, నువ్వు చెప్పించుకోకూడదు. శాపాలు లేని జీవితం మీది నాదే.
కొత్త నిబంధనలో ఉన్న స్పెషల్ బ్లెస్సింగ్ ఏమంటే ఆయన శాపగ్రస్తుడై మనల్ని ఆశీర్వాదాలకి అర్హులు చేశాడు. ఇప్పుడు ఒకే కొండ ఉండేదే. ఏం కొండ? ఆశీర్వాదపు కొండ. ఏం కొండ అది? సియోను కొండ, సియోను పర్వతం. రానున్న దినాల్లో చూసుకుందాం. సీనాయి పర్వతం, సియోను పర్వతం. నా నివాస స్థానం ఏడుంది ఇప్పుడు? సియోను పర్వతం. కానీ పెదవులతో ఎప్పుడు ఎవరైనా అన్నారనుకో ఇది అయిపోతుంది నీకే, చెప్పాను కదా మన సండే ప్రీచింగ్లో, ఎవరైనా అయ్యో ఇది అవుతుంది నీకే, కచ్చేలాడే యేసు నామములో ఇది జరగదు గాక. అర్థమవుతుందా? హలో, కొన్నిసార్లు తల్లిదండ్రులు, ఒక మాట చెప్తా, తల్లిదండ్రులు మీ శ్రేయోభిలాషులు ఏదైనా చెప్తా ఉంటారు, అది కట్ చేయండి, కానీ వాళ్ళని అసహించుకోవద్దండి. ఎందుకో తెలుసా? ప్రేమతో చెప్తారు వాళ్ళు, జాగ్రత్త కోసం చెప్తారు. బిడ్డ ఇట్లా చేయొద్దు, ఇది తింటే ఇది అవుతుంది, నువ్వు ఇట్లా స్లోగా పో, ఇది చేయి, కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా. ఇది తల్లిదండ్రులు కూడా మీరు శాపం మాట్లాడుతున్నాడు మనిషి యేసునామములో నీ మాట్లాడకండి. మీ తల్లిదండ్రులు, మీ పెద్దలు, మీ కాపరి మీకు శాపం పలకడంలా జాగ్రత్త చెప్తున్నారు. ఈవెన్ దో వాళ్ళు జాగ్రత్తలో కూడా ఏదన్నా నెగిటివ్గా చెప్పినప్పుడు లోపలే దాన్ని ఖండించును. ఇది జరగదు గాక నా జీవితంలో. దూతలు నన్ను ఎత్తుకొని తిరుగుతున్నారు కాబట్టి ఏ యాక్సిడెంట్ జరగదు, ఏ చెడు నాకు జరగదు, నా పిల్లలకి ఏ చెడు జరగదు. ఎప్పుడు బ్లెస్సింగ్స్ మాత్రం మాట్లాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని, తండ్రి నీ కృతజ్ఞతలు, మేము బ్లడ్ కవెనెంట్ ఈరోజు స్టార్ట్ చేశాము. నువ్వు పరిశుద్ధాత్మని మా టీచర్వి, మా గైడ్, మా కంఫర్టర్వి, నువ్వు మాట్లాడు తండ్రి. కొన్ని విషయాలు ఈరోజు ఫస్ట్ దినం కాబట్టి ఆ బ్లడ్ కవెనెంట్ చూసుకున్నాం. రానున్న దినాల్లో ఈ విషయం ద్వారా మా జీవితాల్లో ఆనందభరితంగా సియోనులో నివసించి నేను అదిగో ఆనందించే నీ బిడ్డలుగా మేము మా జీవితాన్ని ఈ యొక్క సబ్జెక్ట్ ద్వారా మేము మార్చుకొని ఆ నీలో ఆనందించదు గాక తండ్రి. యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. రెండు చేతులైతే ఆశీర్వాదం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకి ఇప్పుడు సదాకాలం తోడేను గాక.